Okay, let me start by asking this question. మీలో ఎవరికి ఎకానమీ ఫేవరెట్ సబ్జెక్ట్? ఫేవరెట్ కాదు ఎవరికైనా? ఈ అమ్మాయికి ఫేవరెట్ అంట. ఆన్లైన్ ఎంతమందికి ఇది ఫేవరెట్ అమ్మా? తెలీదా? ఏది ఫేవరెట్ తెలీదా? ఫేవరెట్ హీరో అంటే చెప్తారు వెంటనే, ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే చెప్పరా? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరికి ఫేవరెట్ ఇది? ఎంత అన్యాయం. నాకు సార్. ఓకే, ఎకానమీ ఎవరికి భయం? భయం కూడా లేదా? నో ఎమోషన్స్, జీరో ఎమోషన్సా? యూఆర్ ఎపథెటిక్ టువర్డ్స్ ఎకానమీ. ఎపథెటిక్ అంటే షోయింగ్ నో ఎమోషన్. మాకు ఏ ఎమోషన్ లేదంటారా? ఏమో ఆన్లైన్ ఎవరికైనా భయం ఉందా? పరిమళకి భయం, ఇంకా ఇద్దరు. వినక ముందు ఉంటుంది సార్ భయం. ఓకే, రాఘవకి భయం. ఓకే, సో నా క్లాస్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది దేని మీద ఆధారపడుతుందంటే మీ భయం ఎంత తగ్గింది అనే దాన్ని బట్టి. సో భయం తగ్గిందంటే నేను బాగా చెప్పినట్టు, భయం తగ్గలేదంటే నేను బాగా చెప్పలేదు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని అర్థం. ఓకే, సో మీరు నాకు చెప్పాలి భయం పోయిందా, భయం ఇంకా అలా ఉందా. సో మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు పార్టిసిపేట్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్, రెలవెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. నేను మీకు సినారియోస్ ఇస్తూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ మై టీచింగ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. చెప్పేటప్పుడే ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను, మీరు వాటిని ఇమాజిన్ చేసుకోవాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, పార్టిసిపేట్ చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అదర్ సబ్జెక్ట్స్. చాలా వరకు మీకు రియల్ లైఫ్ తో కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాము, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తూ వెళ్తాను. మీరు ఇమాజిన్ చేయాలి, పార్టిసిపేట్ చేయాలి, బ్రెయిన్ యాక్టివ్ గా ఉంచాలి. నథింగ్ మచ్ టు రైట్, మోర్ టు థింక్. సో హిస్టరీ లాగా మనకి ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉండవు, బట్టి కొట్టాల్సిన అవసరం ఎక్కువగా ఉండదు. సో మీ చేతికి పెద్ద శ్రమ లేదు, శ్రమ అంతా బ్రెయిన్ కి. ఒకసారి అర్థమైందంటే మళ్ళీ మర్చిపోరు. దట్ ఈస్ అడ్వాంటేజ్ విత్ ఎకానమీ. మీకు ఒకసారి కాన్సెప్ట్ క్లియర్ వెళ్ళిపోయింది అనుకోండి, ఎగ్జామ్ హాల్లో కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు బిట్స్. కాన్సెప్ట్ సరిగ్గా వెళ్ళకపోతే చేయలేరు, ఎన్నిసార్లు చదివినా చేయలేరు. అది డిఫరెన్స్. చదివినా చేయలేరు, అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే దర్ ఇస్ నో పాయింట్ అనమాట. సో అండర్స్టాండ్ అండ్ రీడ్. హిస్టరీ ఈజీగా అర్థం అవుతుంది, అర్థమైనా పెట్టలేరు కొంచెం, ఎందుకంటే ఏవేవో ఇస్తారు. ఎకానమీలో అంత ఏవేవో ఇవ్వడానికి స్కోప్ ఉండదు, డైరెక్ట్ గా మనకి తెలిసినవే వస్తాయి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్. సో లెట్ మీ స్టార్ట్ బై అనలైజింగ్ ది ట్రెండ్. మనం ట్రెండ్ అనలైజ్ చేద్దాం. ఇది ఒక్కసారి చూడండి, ఇది ఎకానమీ సిలబస్. ఇది యూపీఎస్సీలో ఎకానమీలో ఎంటైర్ సిలబస్ ని మనం సెగ్రిగేట్ చేస్తే, ఐ హావ్ సెగ్రిగేటెడ్ దిస్ ఇంటూ 12 టాపిక్స్. రకరకాలుగా సెగ్రిగేట్ చేయొచ్చు, బట్ నేను చెప్పే స్టైల్ కి ఇలా 12 టాపిక్స్ కింద సెగ్రిగేట్ చేశాను. సో బేసిక్స్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ టుడే. దానికి లిమిటేషన్ ఏం లేదు, ఎంతన్నా చెప్పొచ్చు. సో బేసిక్స్, దెన్ వీ హ్యావ్ ఇన్ఫ్లేషన్, దెన్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, మనీ అండ్ బ్యాంకింగ్, public finance, which includes fiscal policy and taxation, and money and banking includes monetary policy, RBI, all banking related stuff. Open economy includes external sector, exports, imports, exchange rates, అవన్నీ ఓపెన్ ఎకానమీలో వస్తాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఎకనామిక్ ప్లానింగ్ మీకు తెలుసు, 1950 నుంచి డిఫరెంట్ ప్లాన్స్, నీతి ఆయోగ్, అవన్నీ దాంట్లోకి వస్తాయి. ఫినాన్షియల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్, ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఐఎంఎఫ్, వీటన్నిటి గురించి మీరు అందులో తెలుసుకుంటారు. అండ్ దెన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, డెమోగ్రాఫిక్స్ అండ్ ఇన్క్లూజన్. పవర్టీ మెజర్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ మెజర్మెంట్, అండ్ ఇవన్నీ కూడా అక్కడ వస్తాయి మనకి. దెన్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది మీకు జాగ్రఫీతో ఓవర్లాప్ అవుతుంది ఈ పోర్షన్, హ్యూమన్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీతో ఓవర్లాప్ అవుతుంది. ఇంకా 1-2 మిస్ అయిన టాపిక్స్ అన్ని మిస్లేనియస్ లోకి వెళ్తాయి. సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే, 2013 నుంచి 2023 వరకు, అంటే 10 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్ లో యూపీఎస్సీలో ప్రిలిమ్స్ లో ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్ని తీసుకున్నాం. 148, 149 క్వశ్చన్లు వచ్చాయి. అంటే రఫ్లీ ఎవ్రీ ఇయర్ ఎన్ని వస్తున్నట్టు, 10 ఇయర్స్ అంటే 15 క్వశ్చన్స్ దగ్గర, రఫ్లీ 15 క్వశ్చన్స్ పర్ ఇయర్ వస్తున్నాయి ఇండియన్ ఎకానమీ నుంచి. వాటిని టాపిక్ వైజ్ నేను సెగ్రిగేట్ చేశాను, ఏ టాపిక్ నుంచి ఎన్ని వస్తున్నాయని. సో దేని నుంచి ఎక్కువ వస్తున్నాయి చూడండి అక్కడ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్.
money and banking. 38 questions are from money and banking. So most important chapter from UPSC prelims perspective మీరు తీసుకుంటే money and banking, followed by open economy, agriculture, industry, infrastructure, and then open economy. ఆ తర్వాత పబ్లిక్ ఫైనాన్స్. సో ఈ ఫినాన్షియల్ మార్కెట్స్ చాలా మంది పట్టించుకోరు, బట్ దాని నుంచి 13 క్వశ్చన్లు వచ్చాయి. 13 క్వశ్చన్స్. స్టాక్ మార్కెట్స్ ఎందుకు, ఇవన్నీ అవసరమా అని వదిలేసేవాళ్ళు చాలా మంది, బట్ దాని నుంచి 13 క్వశ్చన్స్ యూపీఎస్సీలో వచ్చాయి. ఇన్ఫ్లేషన్ బేసిక్ కాన్సెప్ట్ 9 వచ్చాయి. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, జీడిపి, జీవీఏ వాటి మెజర్మెంట్, దాని నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయి. సో దిస్ సిలబస్ వైజ్ అండ్ టాపిక్ వైజ్ అనాలిసిస్ ఆఫ్ పీవైక్యూస్. సో ఈ పీడిఎఫ్ లో తర్వాత మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా టాపిక్ వైజ్ మనం సెగ్రిగేట్ చేసి పెట్టేసాం. సో బేసిక్స్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయి. ఆ 3 క్వశ్చన్లు మీకు ఇక్కడ కనిపిస్తాయి అలాంగ్ విత్ సొల్యూషన్. సో మనం ఏం చేస్తామంటే, వెన్ ఎవర్ వి టీచ్ దీస్ టాపిక్స్ ఇన్ దిస్ ఆర్డర్, లెట్స్ సే బేసిక్స్ నేను చెప్పాను అనుకోండి, వి విల్ సాల్వ్ ఆల్ 3 క్వశ్చన్స్. 3 వచ్చాయి కదా, 3 కూడా సాల్వ్ చేస్తాం. సో బేసిక్స్ చాప్టర్ అంతా ఫినిష్ చేశాక ఆ పీవైక్యూస్ 3 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాం. అలాగే ఇన్ఫ్లేషన్ కంప్లీట్ చేసిన తర్వాత 9 బిట్స్ విచ్ అపేర్డ్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్, ప్రీవియస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో వచ్చిన 9 బిట్స్ మనం సాల్వ్ చేస్తాం. మీరే చేయాలి, మీరు చేయలేకపోతే నేను చెప్తాను. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు స్ట్రక్చర్ అవర్ కోర్స్ దిస్ టైమ్ అరౌండ్. ఓకే, ఎనీ డౌట్స్? స్టార్ట్ చేద్దామా? క్లియర్ ఎవ్రీవన్? Yes, sir. ఓకే. సో భయం అన్న వాళ్ళు నన్ను ఎప్పుడైనా ఏదైనా అర్థం కాకపోతే మొహమాటం లేకుండా అడగండి, హెజిటేట్ చేయకండి. ఓకే, అండ్ ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం బేసిక్స్ అంటున్నాం. ఫస్ట్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఈజ్ ఎకానమీ, వాట్ ఈజ్ ఎకనామిక్స్? ఎకనామిక్స్ కి ఎకానమీకి డిఫరెన్స్ ఏంటి? Economics is a subject that deals with production, consumption, and distribution of Very goods among different groups of people. వెరీ గుడ్. ఒక అమ్మాయి ఆల్రెడీ ఆన్సర్ చేసింది ఆఫ్లైన్ నుంచి. ఎకనామిక్స్ ఈజ్ అ సబ్జెక్ట్, ఇట్స్ ఎ సోషల్ సైన్స్. సో ఎకనామిక్స్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ఏంటి, ఏం స్టడీ చేస్తాం? ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్. ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది, కన్జంప్షన్ ఎట్లా జరుగుతుంది అనేదాన్ని సిస్టమాటిక్ గా స్టడీ చేసే సోషల్ సైన్స్ ని మనం ఏమంటాం? ఎకనామిక్స్ అంటాం. అయితే ప్రొడక్షన్ ని, డిస్ట్రిబ్యూషన్ ని, కన్జంప్షన్ ని మనం ఎందుకు స్టడీ చేయాలి? ఎవరికి నచ్చినట్టు ప్రొడ్యూస్ చేస్తాడు, ఎవరికి నచ్చినంత వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు అనుకోవచ్చు కదా. వై టు స్టడీ? బికాస్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. వీ డోంట్ హ్యావ్ అన్లిమిటెడ్ రిసోర్సెస్. అంతేనా? మనకి ఎంత కావాలంటే అంత ఉంటుందా? ఎంత కావాలంటే అంత బంగారం దొరికిద్దా? ఎంత కావాలంటే అంత బొగ్గు దొరికిద్దా? ప్రతిదీ లిమిటెడ్. బట్ మనిషి కోరికలు అన్లిమిటెడ్. వీ హ్యావ్ అన్లిమిటెడ్ డిజైర్స్, బట్ ద రిసోర్సెస్ వీ హ్యావ్ ఆర్ లిమిటెడ్. లిమిటెడ్ రిసోర్సెస్ వర్సెస్ అన్లిమిటెడ్ డిజైర్స్. మరి ఈ రెండింటిని మ్యాచ్ చేయాలంటే వీ హ్యావ్ టు స్టడీ. ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎంత కన్జ్యూమ్ చేయాలి, ఏ ప్రైస్కి అమ్మాలి, ప్రతిదీ కూడా మనం సైంటిఫిక్ గా, సిస్టమాటిక్ గా స్టడీ చేస్తే గానీ మనం చేయలేం. సో వెన్ ఎవర్ యువర్ ఆస్క్ దిస్ క్వశ్చన్, అమ్మాయి పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేసింది. ఎకనామిక్స్ ఇది సబ్జెక్ట్, ఇట్ ఇస్ సోషల్ సైన్స్, జస్ట్ లైక్ సివిక్స్, హిస్టరీ. దానిలాగా ఎకనామిక్స్ అనేది ఒక సబ్జెక్ట్. వాట్ అబౌట్ ఎకానమీ? ఎకానమీ ఈజ్ ఎ సిస్టమ్. ఎకానమీ ఈజ్ ఎ సిస్టమ్ అంటే ఒక పర్టికులర్ జియోగ్రాఫికల్ యూనిట్ తీసుకుంటే, ఇట్ కుడ్ బి ఇండియా, ఆర్ ఇట్ కుడ్ బి ఆంధ్రప్రదేశ్, ఆర్ ఇట్ కుడ్ బి శ్రీకాకుళం, ఆర్ ఇట్ కుడ్ బి వన్ స్మాల్ టౌన్, ఆర్ ఇట్ కుడ్ బి వన్ ఫ్యామిలీ. ఒక పర్టికులర్ జియోగ్రఫికల్ యూనిట్ లో ఎంత ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, ఇదంతా ఇండికేట్ చేసేది ఎకానమీ. సో యూ సే ఇండియన్ ఎకానమీ బట్ నాట్ ఇండియన్ ఎకనామిక్స్. ఇండియన్ ఎకనామిక్స్ అని మనం అనం. ఎకనామిక్స్ ఈజ్ యూనివర్సల్, అది ఒక్క ఇండియాకే చెందింది కాదు. బట్ ఎకానమీ క్యాన్ బి రీజియన్ స్పెసిఫిక్. ఇది ఇండియన్ ఎకానమీ, అది అమెరికన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఎలా డిఫైన్ చేస్తాం? ఇండియా విత్ ఇట్స్ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, సర్వీసెస్, అగ్రికల్చర్, రిసోర్సెస్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఆల్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ.
ఫిజికల్ గా నువ్వు ఐడెంటిఫై చేయగలవు. అలాగే అమెరికన్ ఎకానమీ ఈజ్ బిగ్గర్ దాన్ ఇండియన్ ఎకానమీ అంటాం. ఎలా చెప్పండి? వీఆర్ మెజరింగ్ ది నెంబర్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. ఆ కంట్రీలో ఎన్ని గుడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎన్ని సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, అవి ఇండియా కంటే ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ బిగ్గర్ అని చెప్పి అంటున్నాం. జీడిపి నెక్స్ట్ రాబోయే చాప్టర్స్ లో మనం చూస్తాం. సో బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ ఎకానమీస్, ఎకనామిక్స్ ఈజ్ ఏ subject or a social science and economy is a system. You define economy for a region. You define economy for a region. ఒక specific region మీరు డిఫైన్ చేస్తారు. ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఒక స్టేట్ కి డిఫైన్ చేయొచ్చు. వరల్డ్ ఎకానమీ ఎంటైర్ వరల్డ్ కి డిఫైన్ చేయొచ్చు. ఒక డిస్ట్రిక్ట్ కి డిఫైన్ చేయొచ్చు. ఒక టౌన్ కి డిఫైన్ చేయొచ్చు. ఒక విలేజ్ కి డిఫైన్ చేయొచ్చు. ఒక స్పెసిఫిక్ రీజియన్ లో ఆ ఊర్లో ఉన్న రిసోర్సెస్ ఏంటి, ఆ ఊర్లో ఉన్న రిసోర్సెస్ ఏంటి, ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది, ఫ్యాక్టరీస్ అని ఉన్నాయి. ఆల్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎకానమీ. సో బేసిక్ డిఫరెన్స్, దట్ ఈస్ ఎ సబ్జెక్ట్, దిస్ ఇస్ ఎ స్టడీ. సబ్జెక్ట్ వర్సెస్ స్టడీ. ఒకసారి డెఫినేషన్ చూడండి ఇక్కడ. ఎకనామిక్స్ ఈస్ ది, read out, social science that studies how individuals, businesses, governments and societies allocate resources to satisfy their, that unlimited is a keyword, వాళ్ళకున్న అన్లిమిటెడ్ డిమాండ్స్, అన్లిమిటెడ్ వాంట్స్, అన్లిమిటెడ్ డిజైర్స్, వాటిని సాటిస్ఫై చేయడం కోసం ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అని స్టడీ చేసే సోషల్ సైన్సే ఎకనామిక్స్. ఇట్స్ దేని స్టడీ చేస్తుంది? ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్. ఇండియా తీసుకున్నారు అనుకోండి, ఎంతమంది ఉన్నారు, దీనికోసం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, దీన్ని స్టడీ చేసే సబ్జెక్ట్ మనకి ఎకనామిక్స్. ఎకానమీ చదవండి. అన్ ఎకానమీ on the other hand refers to the system. The keyword is system. The keyword is system. ఇది కీవర్డ్. ఇక్కడ ఈ రెండు కీవర్డ్స్, by which these resources are organized and managed within a specific geographical area. ఒక స్పెసిఫిక్ ఏరియాలో అవి ఎలా ఆర్గనైజ్ అయ్యాయి. You can say Indian economy is primarily driven by services. అంతే కదా? ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ ఎక్కువ ఉందా, ఇండస్ట్రీ ఎక్కువ ఉందా, సర్వీసెస్ ఎక్కువ ఉందా? సర్వీసెస్. వీ హ్యావ్ సర్వీసెస్ కాంపోనెంట్ పెద్దది మనకి. ఇంకొన్ని ఎకానమీస్ ఉంటాయి వేర్ అగ్రికల్చర్ స్టిల్ ప్లేస్ ఎ మేజర్ రోల్, అంటే ఇంకా డెవలప్ కానివి, మనకంటే వెనకబడి ఉన్న ఎకానమీస్ ఉంటాయి, వాళ్ళ అగ్రికల్చర్ కాంపోనెంట్ ఇస్ స్టిల్ బిగ్గర్. కొన్ని కంపెనీస్, కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి వేర్ ఇండస్ట్రీస్ ఈస్ వెరీ బిగ్. చైనా తీసుకున్నాను అనుకోండి, చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ బిగ్, ఇండియాలో సర్వీసెస్ బిగ్. సో ఇండియన్ ఎకానమీని చైనీస్ ఎకానమీని కంపేర్ చేస్తే మనం ఏం చెప్తాం? చైనీస్ ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ ప్లేస్ ఎ మేజర్ రోల్, whereas in ఇండియన్ ఎకానమీ సర్వీసెస్ ప్లే మేజర్. ఓకే, ఈ డిస్ట్రిబ్యూషన్ ఏది ఎలా ఉంది, ఏ సెగ్మెంట్ ఎలా ఉంది, ఈ ఓవరాల్ డిస్ట్రిబ్యూషన్ నే మనం ఎకానమీ అంటాం. ఇట్స్ ఎ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ సిస్టమ్. ఓకే, అండ్ అనదర్ థింగ్, అది ఏ సిస్టమ్ ఫాలో అవుతున్నారు, విల్ టాక్ అబౌట్ ఇట్. మిక్స్డ్ ఎకానమీ అంటే అర్థం ఏంటి, కమాండ్ ఎకానమీ అంటే అర్థం ఏంటి, మార్కెట్ ఎకానమీ, అవన్నీ మనం మాట్లాడదాం. ఇది అర్థమైందమ్మా డిఫరెన్స్? ఈజ్ దిస్ క్లియర్? డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామీ అండ్ ఎకనామిక్స్. ఎనీ డౌట్స్ ఆన్లైన్? ఎనీ డౌట్స్ హియర్? No, sir. నో. ఓకే, నెక్స్ట్ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ మనం బ్రాడ్ గా రెండు రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. చూడకండి, అది రెండు రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. ఒకటి మైక్రో ఎకనామిక్స్, రెండు మ్యాక్రో ఎకనామిక్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో? Country's economy, sir. Yes, micro deals with individual economic agents. It deals with individual economic agents. Who is an economic agent? Economic agent అంటే అర్థం ఏంటి? A person
who makes an economic decision. A person who makes an economic decision. Example, చేపల మార్కెట్కి మా నాన్న వెళ్ళారు. పులస చేప తేవాలా లేకపోతే రోహు తేవాలా లేదా కట్లా తేవాలా? పులస చేప ఏమో 2000 ఉంది, ఇదేమో 200కి వచ్చేస్తుంది. హీఈస్ అన్ ఎకనామిక్ ఏజెంట్, హీఈస్ మేకింగ్ ఎ డెసిషన్ దేర్. ఎకనామిక్ డెసిషన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎకనామిక్ ఏజెంట్సే. ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ గా ఒక ఇన్స్టిట్యూట్ హెడ్ గా ఉన్నాను. ఏబీవీపీ ఆయన వచ్చారు మన దగ్గరికి, ఇలా ఒక స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తారని అడిగారు. సో ఇట్ రిక్వైర్స్ సర్టెన్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ వాజ్ అన్ ఎకనామిక్ డెసిషన్, ఇవ్వాలా వద్దా? I have to decide, I have to think and decide. I took a decision. So I am an economic agent. ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడు, ప్రొడక్షన్ పెంచాలనుకుంటున్నాడు, వేరే చోట ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాడు. పెడితే వర్కౌట్ అవుద్దా అవదా, ఎంత ఖర్చు అవుతుంది, నాకు ఎంత వస్తుంది? హీ హాస్ టు డిసైడ్. హీ ఈజ్ అన్ ఎకనామిక్ ఏజెంట్. సో ఎకనామిక్ ఏజెంట్ కెన్ బి అన్ ఇండివిజువల్ కన్స్యూమర్ ఆర్ ఇట్ కుడ్ బి ఎ బిజినెస్ ఓనర్. ఒక బిజినెస్ ఓనర్ ఎకనామిక్ ఏజెంట్ అవుతాడు, ఇండివిజువల్ కన్స్యూమర్ అవుతాడు. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ ఎకనామిక్ ఏజెంట్స్. నిర్ణయాలు తీసుకునే ప్రతి ఒక్కరు ఎకనామిక్ ఏజెంట్స్. ఇక్కడ ఏం రాసాం? మైక్రో డీల్స్ విత్ ఇండివిజువల్ ఎకనామిక్ ఏజెంట్స్. అంటే ఇండివిజువల్ ఎకనామిక్ ఏజెంట్స్ వాళ్ళ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారు అని స్టడీ చేసేది మైక్రో ఎకనామిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా వస్తువు రేటు పెంచితే, ఇప్పుడు నేను ఉన్నాను యూపీఎస్సి కోర్సు మీకు సేల్ చేస్తున్నాను. ఇప్పుడు యూపీఎస్సి ఇన్ఫినిటీ ఫీజు నేను పెంచితే వాట్ విల్ బి ద రెస్పాన్స్ ఆఫ్ స్టూడెంట్స్? ఐ హ్యావ్ టు థింక్. ఫీజు పెంచాను కాబట్టి తగ్గిపోతారా రావడం, లేదా ఫీజు తగ్గిస్తే ఏమైనా ఎక్కువ మంది వస్తారా? ఐ హ్యావ్ టు మేక్ దిస్ ఎనాలిసిస్, ఐ హ్యావ్ టు మేక్ దిస్ స్టడీ. నేను స్టడీ చేయాలి. పెంచితే వస్తారా, తగ్గిస్తే వస్తారా, తగ్గిస్తే పెరుగుతారా, పెంచితే తగ్గిపోతారా? ఇవన్నీ నేను ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించి నేను నిర్ణయం తీసుకోవాలి. All that is microeconomics. So micro deals at individual decision maker level. Micro deals at individual decision maker level. Whereas macro deals at national level, overall level. ఇప్పుడు దేశం మొత్తానికి సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పండి. GDP. జీడిపి దేశం మొత్తానికి సంబంధించి అనగానే ఏమంటాం మనం? నేషనల్ ఇన్కమ్, జీడిపి. ఇన్ఫ్లేషన్, RBI is an institution. ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటివన్నీ దేశం మొత్తానికి సంబంధించిన ఇండికేటర్స్. ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ దోస్ పారామీటర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎంటైర్ ఎకానమీ, దట్ ఈస్ మైక్రో ఎకనామిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్ పెంచాలా వద్దా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఎకనామిక్ ఏజెంటే. ఇంట్రెస్ట్ రేట్ పెంచాలా వద్దని నిర్ణయం ఆలోచిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచినా తగ్గినా ఎవరికి ఇంపాక్ట్ ఉంటుంది? ఒక్కళ్ళకా అందరికా? ఇట్స్ మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్. నేనుంటాను, యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రైస్ పెంచాలా వద్దా? ఎవరికి ఇంపాక్ట్ ఉంటుంది? నా ఒక్కడికే, లేదా మన ఇన్స్టిట్యూట్కి వచ్చే స్టూడెంట్స్కి, లిమిటెడ్. సో నేను తీసుకునే డెసిషన్ మైక్రో ఎకనామిక్స్ కిందకి వస్తుంది. వేరే ఆర్బీఐ తీసుకునే డెసిషన్, గవర్నమెంట్ తీసుకునే డెసిషన్, ట్యాక్స్ పెంచాలా వద్దా, ట్యాక్స్ రేట్లు తగ్గించాలా పెంచాలా, ఆల్ దీస్ కమ్ అండర్ మైక్రో ఎకనామిక్స్. క్లియర్? మైక్రో డీల్స్ ఎట్ ఇండివిజువల్ డెసిషన్ మేకర్ లెవెల్, మ్యాక్రో డీల్స్ ఎట్ ఓవరాల్ డెసిషన్ మేకింగ్ లెవెల్. ఎక్స్చేంజ్ రేట్స్ మ్యాక్రో కిందకి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మ్యాక్రో కిందకి వస్తాయి. ఒకసారి మ్యాక్రో పారామీటర్స్, బడ్జెట్ అనేది ఒక యాన్యువల్ స్టేట్మెంట్. అది ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ ఇండికేటర్స్. బడ్జెట్ కూడా ఇండికేటర్ నేషనల్ లెవెల్లో. చూడండి ఇక్కడ ఏం రాశారు? మైక్రో డీల్స్ విత్ బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ ఎకనామిక్ ఏజెంట్స్ సచ్ యాజ్ households, firms, industries. It examines how they make decisions regarding allocation of states' resources and how these decisions affect prices, quantities, resource allocation in specific markets. చూడడానికి చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ. ఇక్కడ ఏంటి? ఇక్కడ రిసోర్స్ అన్నాం. నాన్నగారి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, చేపల మార్కెట్కి వెళ్ళారు. హిస్ రిసోర్స్ ఆర్ స్కేర్స్. 1000 రూపాయలు రిసోర్స్ అంటే మనీ. అక్కడ ఈ మనీతో నేను చేపలు కొనాలి, కూరగాయలు కొనాలి, ఆకుకూరలు కొనాలి, ఇన్ని కొనాలి. హీ హాస్ టు అలొకేట్ ఇట్. ఒక పులస షాప్కి 2000 పెట్టేస్తే 1000 రూపాయలే సరిపోదు, ఇంకో దగ్గర తీసుకోవాలి.
సో ఆల్ దిస్ డెసిషన్ మేకింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ మైండ్ కదా. సో స్కేర్స్ రిసోర్సెస్ నేను ఎలా అలొకేట్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, మొత్తం పెట్టేస్తే రేపు పొద్దున్న పరిస్థితి ఏంటి. ఒక ఇండస్ట్రీ లెవెల్లో అంతే. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 1 crore ప్రాఫిట్ వచ్చింది. ఈ 1 crore ని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పాన్షన్ కోసం వాడేస్తే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ వర్కౌట్ కాకపోతే, లాస్ లోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి. హి హాస్ టు డిసైడ్ అది నేను సేవ్ చేయాలా, ఇన్వెస్ట్ చేయాలా. ఆల్ దీస్ ఆర్ ద డెసిషన్స్ దట్ ది ఇండివిజువల్ ఎకనామిక్ ఏజెంట్ ఈస్ మేకింగ్. ఓకేనా. మీరు ఇమాజిన్ చేసుకోండి, మీ పేరెంట్స్ కావచ్చు, మీరు కావచ్చు, ఇప్పుడు మీరు ఉన్నారు, ఏ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వాలి, దట్ ఈస్ అన్ ఎకనామిక్ డెసిషన్. ఒక LTX లో ఫలానా ఫీజు, ఫలానా విజన్ IAS లో ఫలానా ఫీజు, ఇక్కడ ఎలా చెప్తారు అక్కడ అలా చెప్తారు. యూ విల్ మేక్ ఎ డెసిషన్. నా బడ్జెట్ కి నాకు ఇది బాగుంది అనిపించింది, నేను ఇక్కడ వచ్చాను. లేదు నాకు బ్రాండ్ సరిపోదు, నాకు పెద్ద బ్రాండ్ కావాలి, నేను ఎక్కువైనా పే చేయగలను, యూ విల్ గో టు విజన్. దట్స్ ద డెసిషన్ యు ఆర్ మేకింగ్. దట్స్ అన్ ఎకనామిక్ డెసిషన్ యు ఆర్ మేకింగ్. సో ఎవ్రీ డే, ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఆ డెసిషన్స్ వేస్తున్నాం, తీసుకుంటున్నాం. అండ్ ప్రతి ఒక్కడు డెసిషన్స్ తీసుకుంటాడు, ప్రతి ఒక్క కన్స్యూమర్ తీసుకుంటాడు. సో కన్స్యూమర్స్ ఈ డెసిషన్స్ ఎలా తీసుకుంటారు అనేది నేను అనాలిసిస్ చేసుకొని యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను ఒక డెసిషన్ తీసుకోవాలి. అర్థమవుతుందా? యాజ్ ఎ కన్స్యూమర్ యు ఆర్ అన్ ఎకనామిక్ ఏజెంట్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐఎమ్ ఆల్సో అన్ ఎకనామిక్ ఏజెంట్. అండ్ మై డెసిషన్ యువర్ థింకింగ్. మీ థింకింగ్ ఏంటో మీరు నాకు చెప్పడం, నేను స్టడీ చేయాలి. ఐ హ్యావ్ టు స్టడీ. నేను ఇలా చేస్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అని నేను ఎస్టిమేట్ చేసుకోవాలి, స్టడీ చేసుకోవాలి, అంచనా వేసుకుని దిగాలి. నేను ఎస్టిమేట్ చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ నేను ఎంత బాగా అంచనా వేసేవాడు అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతాడు. ఎస్టిమేట్ చేయలేని వాడు ఫెయిల్ అవుతుంటాడు. ఓకే. సో సప్లై డిమాండ్, అందుకే మైక్రో ఎకనామిక్స్ లో ఏముంటాయి, సప్లై డిమాండ్. ఇన్స్టిట్యూట్స్ ఇంకా పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రైసులు తగ్గిపోతూ ఉంటాయి. తక్కువ ఉన్నాయి అనుకోండి, ఊరు మొత్తానికి ఒకటే ఉన్నాడు అనుకోండి, వాడు ఆడిందే ఆట పాడిందే పాట. సో సప్లై డిమాండ్ సార్, ఇవన్నీ కూడా మనకి మైక్రో ఎకనామిక్స్ లోకి వస్తాయి. మ్యాక్రో చూడండి, మ్యాక్రో స్టడీస్ ది ఎకానమీ యాజ్ ఎ హోల్. మొత్తం ఆర్థిక వ్యవస్థను స్టడీ చేస్తుంది. ఇట్ స్టడీస్ ది ఎకానమీ యాజ్ ఎ హోల్ అండ్ ఇట్ ఫోకసెస్ ఆన్ ది అగ్రిగేట్ ఫినామినా. అగ్రిగేట్ అంటే ఇప్పుడు చూడండి, మైక్రోలో ఏం చేస్తాను, నా ఇన్కమ్, నా ప్రాఫిట్. మ్యాక్రోలో ఎకానమీ మొత్తం ఇన్కమ్, నేచురల్ ఇన్కమ్. అర్థమవుతుందా? యూఆర్ లుకింగ్ ఎట్ ది ఓవరాల్ పిక్చర్, బిగ్ పిక్చర్. ఓవరాల్ గా అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, ఓవరాల్ గా వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఓవరాల్ గా ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ మ్యాక్రో. ఇప్పుడు మీరు చెప్పండి, యాజ్ ఎ UPSC aspirant, what is your subject of interest, micro or macro? Macro. We are concerned with Indian economy, not at an individual level. ఒక ఇండివిజువల్ లెవెల్లో నువ్వు బిజినెస్ చేయడం కోసం దేనికోసం మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు. యూ వాంట్ టు లెర్న్ అబౌట్ ద కంట్రీ యాజ్ అ హోల్, కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, కంట్రీస్ హిస్టరీ, కంట్రీస్ జియోగ్రఫీ, కంట్రీస్ ఎకనామిక్ సిస్టమ్. యు ఆర్ లెర్నింగ్ అబౌట్ ఇండియా, సో యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాక్రో. సో అవర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇంట్రెస్ట్ ఈస్ మ్యాక్రో, నాట్ మైక్రో. అందుకే మనం మైక్రో ఎకనామిక్స్ గురించి ఈ క్లాస్ లో కొంచెం మాట్లాడతాం తప్పితే తర్వాత అసలు వాడం. విల్ టాక్ ఓన్లీ అబౌట్ మ్యాక్రో. విల్ టాక్ అబౌట్ మానిటరీ పాలసీ, విల్ టాక్ అబౌట్ ఫిస్కల్ పాలసీ, విల్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. కీవర్డ్స్ కంగారు పడకండి, అన్ని కవర్ అవుతాయి. మానిటరీ అంటే ఏంటి, ఫిస్కల్ అంటే ఏంటి, ఐ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. సో ఇదేం చూస్తుంది, ఇట్ అనలైజెస్ ది ఇంటరాక్షన్స్. ఇట్ అనలైజెస్ ది ఇంటరాక్షన్స్. చూడండి, among different sectors of the economy and the impact of government policies on overall economic performance. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు, లెట్స్ సే గవర్నమెంట్ టాక్సేషన్ పాలసీ. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ చాలా వరకు తగ్గింది. మోదీ గవర్నమెంట్ ఈస్ ఫేవరబుల్ టు ఇండస్ట్రీ, తెలిసిందే మీకు. ఇండస్ట్రీకి అనుకూలంగా ఉంటుంది. చాలాసార్లు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించుకుంటూ వచ్చారు. ఎందుకు తగ్గించారు? తగ్గిస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళు ఇంకా గ్రో అవుతారు, ఇండియన్ ఎకానమీ ఇంకా వృద్ధి చెందుతుందనేది వాళ్ళ ఉద్దేశం. సో వాళ్ళ ట్యాక్స్ తగ్గించడానికి ఫిస్కల్ పాలసీ కిందకి వస్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, నేను ట్యాక్స్ తగ్గిస్తాను, దీనివల్ల ఇండియన్ ఎకానమీ జీడిపి గ్రో అయిందా లేదా, వాళ్ళకి ఎస్టిమేషన్ వేసుకుంటారు. ట్యాక్స్ తగ్గిస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళు ఎక్స్పాండ్ అవుతారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అని వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ వేసుకొని చేస్తారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూస్తారు. మ్యాక్రో ఎకనామిక్ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? ఇవి గవర్నమెంట్, RBI, ఫినాన్స్, నిర్మలా సీతారామన్ గారు, శక్తికాంత దాస్, వీళ్ళిద్దరు మనకి ఇంపార్టెంట్. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ది హెడ్స్ ఆఫ్ ఫినాన్స్ మినిస్ట్రీ అండ్ RBI రెస్పెక్టివ్లీ. వాళ్ళిద్దరూ తీసుకుంటారు మెజారిటీ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్ డెసిషన్స్. మైక్రో అందరం తీసుకుంటాం.
అండ్ మ్యాక్రో ఆల్సో డిపెండ్స్ ఆన్ మైక్రో. వై? గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించింది. సో మోదీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నిర్మలా సీతారామన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను ట్యాక్స్ తగ్గించాను కాబట్టి వాడు బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో హీ హాస్ టు డిసైడ్, ఓకే నాకు ట్యాక్స్ తగ్గింది, నా ప్రాఫిట్ లో కొంత మిగిలింది, దీన్ని నేను ఇన్వెస్ట్ చేయాలా వద్దా. హీఈస్ మేకింగ్ ఎ మైక్రో డెసిషన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాక్రో ఆల్సో డిపెండ్స్ ఆన్ మైక్రో. సో ఒక్కొక్క ఇండివిజువల్ మైక్రో డెసిషన్స్ అన్ని కలిపి మ్యాక్రో అవుతాయి. మ్యాక్రో ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది మైక్రో లెవెల్ డెసిషన్స్ ఆఫ్ ఆల్ ది ఎకనామిక్ ఏజెంట్స్ ఇన్ ది ఎకానమీ. ఝాన్సీ, వాగ్దేవి, అర్థమైందా? ప్రజ్ఞ, ఆన్లైన్, ఎనీ డౌట్స్? నో సార్. నో. సార్ నోట్స్ రాయాలా సార్? ఇస్తాను, పీడిఎఫ్ ఇస్తాను అందరికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాయాలంటే రాసుకోండి, కానీ పీడిఎఫ్ ఇస్తాను. నేను ఆల్రెడీ మొత్తం నోట్స్ చేస్తాను, మొత్తం నోట్స్ రెడీ చేస్తాను, యాజ్ ఈజ్ గా మీకు ఇచ్చేస్తాను. మీరు చూసి రాసేసుకోండి, లేకపోతే ఉంచుకోండి. రాసుకుంటే మంచిది, చూసి నోట్ చేసుకోండి, తర్వాత విల్ కవర్ మోర్. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకానమీస్. ఎకానమీస్ ని మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు? వేరియస్ టైప్స్ లో మనం క్లాసిఫై చేయొచ్చు ఎకానమీస్ ని. ఒకటి మార్కెట్ ఎకానమీ, ఎకనామిక్స్ ఎకానమీ. ఇప్పుడు ఎకనామిక్స్ అయిపోయింది, ఎకానమీలోకి వచ్చాం, గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్స్ అనగానే స్టడీయింగ్, స్టడీ స్టడీ స్టడీ. మ్యాక్రో అనగానే నేను ట్యాక్స్ పెంచితే ఇండస్ట్రీ ఏం చేస్తుంది, స్టడీ చేయడం. నేను ట్యాక్స్ తగ్గితే ఇండస్ట్రీ ఏం చేస్తుంది, స్టడీ చేయడం. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఇన్ఫ్లేషన్ పెరిగిద్దా తగ్గిద్దా, స్టడీ చేయడం. అదంతా మ్యాక్రో. మైక్రో అంటే నేను ప్రైస్ పెంచితే కన్జ్యూమర్ ఏం చేస్తాడు, నేను ప్రైస్ తగ్గిస్తే సేల్స్ పెరుగుతాయా లేవా, సప్లై డిమాండ్, ప్రైస్, ఈ ఇంటరాక్షన్స్ మైక్రో. అదంతా ఎకనామిక్స్. నౌ కమింగ్ టు ఎకానమీస్, అంటే నేషనల్ లెవెల్లో, జియోగ్రాఫికల్ యూనిట్ లెవెల్లో డిఫరెంట్ ఎకానమీస్, వాటి యొక్క క్లాసిఫికేషన్. ఎలా క్లాసిఫై చేయొచ్చు మనం? ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే ఫస్ట్ పారామీటర్స్ చూడండి. ఏ పారామీటర్స్ బేస్ చేసుకుని మనం క్లాసిఫై చేస్తున్నాం? బేస్డ్ ఆన్ దేర్ ఆర్గనైజేషన్. ఇది మెయిన్ థింగ్. ఓనర్షిప్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఏ రోల్ ప్లే చేస్తుంది, రిసోర్సెస్ ఓనర్షిప్ ఎవరి చేతిలో ఉంది. రిసోర్సెస్ అంటే ఏంటి? అగ్రికల్చర్ ల్యాండ్, ఇండస్ట్రీస్, ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి. గవర్నమెంట్ ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది ఆ ఎకానమీలో? ప్యాసివ్ రోలా, యాక్టివ్ రోలా? గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంటుందా, లేదా గవర్నమెంటే యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతుందా? ఇలాంటి దాన్ని బట్టి మనం ఎకానమీస్ ని డివైడ్ చేయొచ్చు, క్లాసిఫై చేయొచ్చు. ఎన్ని రకాలుగా? 4 మేజర్ టైప్స్. ఇంకా మనం చేయొచ్చు, బట్ 4 టైప్స్. ఫస్ట్ వన్ చూడండి, మార్కెట్ ఎకానమీ. ఫస్ట్ వన్ ఏంటమ్మా? మార్కెట్ ఎకానమీ. ఫస్ట్, వాట్ ఈస్ ద మార్కెట్? కదా. నేను చాలా బేసిక్ లెవెల్ నుంచి డీల్ చేస్తాను. ఎకనామిక్ ఏజెంట్ అంటే చెప్పండి. వాట్ ఈస్, హూ ఈస్ అన్ ఎకనామిక్ ఏజెంట్? ఎనీవన్ హూ మేక్స్ ఎకనామిక్ డెసిషన్ తీసుకునేవాడు ఎకనామిక్ ఏజెంట్. ఎకనామిక్ డెసిషన్. ఎకనామిక్ డెసిషన్ తీసుకునే వాళ్ళందరినీ ఎకనామిక్ ఏజెంట్స్ అంటారు. నౌ వాట్ ఈస్ ఎ మార్కెట్? Sir, ఎక్సలెంట్. Place Market where is a buyers place, and sellers. right? Market is a place where a buyer and seller meet. Who is a buyer and who is a seller? Let's break it down. Buyer అంటే ఎవరు, seller అంటే ఎవరు? బయర్ అంటే కన్జ్యూమర్స్. Those who want something is a buyer. Those who have something is a seller. Those who have something in excess. Excess ఉండాలి, వాడికి అవసరం ఏంటి వాడు అమ్మడు, వాడి దగ్గర ఎక్స్ట్రా ఉంటే అమ్ముతాడు. If someone has something in excess, he would like to sell. If something has scarcity of something, he would like to buy. నా దగ్గర క్యాష్ ఉంది, చేప లేదు. I want to buy fish. I am a buyer, fish buyer. నా దగ్గర ఫిష్ ఉంది, I am a fisherman. చేపలు పట్టాను, బట్ నా దగ్గర క్యాష్ లేదు. So I want to sell my fish and then encash. Anil, go on mute. I want to sell my fish and then encash. ఒక ఫిష్ కావాలనుకునేవాడు, ఒక ఫిష్ ఉన్నవాడు ఎక్కడ కలుస్తారు? ఫిష్ మార్కెట్ లో కలుస్తారు. సో దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ అండ్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ ఎక్సెస్ ఆఫ్ సంథింగ్, దే ఆర్ మీటింగ్ ఇన్ మార్కెట్. ఇది ప్రతి పదాన్ని మీరు అర్థం చేసుకోండి, బట్టి కొట్టండి, అర్థం చేసుకోండి. అండర్స్టాండ్ చేస్తే యూ విల్ మేక్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. లేకపోతే టెర్మినాలజీ అంతా చాలా జార్గన్ తో నిండిపోతుంది.
స్కేర్స్ రిసోర్సెస్ ఎలొకేషన్ అనగానే భయం వేస్తుంది. దాన్ని సింప్లిఫై ఎందుకు చెప్పాను నీకు, ఫాదర్ వెళ్ళారు జేబులో ఉన్న డబ్బులు రిసోర్సెస్. స్కేర్స్ ఎందుకు, అన్లిమిటెడ్ డబ్బులు మన దగ్గర లేవు, ఎంత ఎలా జేబులో పెట్టగానే డబ్బులు వస్తాయి అనుకోండి, ఐ కెన్ బై ది ఎంటైర్ మార్కెట్, ఫిష్ మార్కెట్ మొత్తం కొనేస్తాను. అది జరగదు, అందుకే స్టడీ. ఇఫ్ యూ హ్యావ్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ యూ డోంట్ నీడ్ టు స్టడీ, యూ గో యూ బై, యూ గో యూ బై, యూ గో యూ బై. రిసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్, వై డూ యూ కేర్? యూ డోంట్ హ్యావ్ టు కేర్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. అంతే కదమ్మా, అన్లిమిటెడ్ రిసోర్స్ ఉంటే మనం భయపడాల్సిన అవసరం ఉందా? లేదు అసలు. రిసోర్సెస్ లిమిటెడ్ కాబట్టి ఈ స్టడీలన్నీ చేయాల్సి వస్తుంది. అందుకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ డిసిప్లిన్స్. హిస్టరీ ఎప్పటి నుండో స్టడీ చేస్తున్నారు, జోగ్రఫీ నడుస్తుంది, పాలిటీ కూడా పర్లేదు, బట్ ఎకానమీ చాలా ఫస్ట్ లో దాన్ని పట్టించుకోవాలా. తర్వాత అర్థమైంది మన దగ్గర రిసోర్సెస్ లిమిటెడ్, ప్రపంచం ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయ్యేసరికి అర్థమవుతుంది మెల్లగా. లిమిటెడ్ రిసోర్సెస్ వీ హ్యావ్ టు స్టడీ హౌ టు అలొకేట్ ఇట్, అది మైక్రో లెవెల్లోను మ్యాక్రో లెవెల్లోను. సో యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఎ మార్కెట్. మార్కెట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ఎ బయర్ అండ్ సెల్లర్ మీట్స్. వీఆర్ టాకింగ్ అబౌట్ మార్కెట్ ఎకానమీ. నౌ లెట్స్ టాక్ అబౌట్ ప్రైస్. హౌ ఈస్ ప్రైస్ డిటర్మైన్డ్? చేప గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ చేప యొక్క ప్రైస్ ఎలా డిసైడ్ అవుతుంది? Demand. సప్లై అండ్ డిమాండ్. When there are more people who are demanding fish than those who are having fish, what will happen to price? ప్రైస్ పెరుగుతుంది. ఎక్కువ మంది చేప కావాలి అనుకునే వాళ్ళు వచ్చారు, తక్కువ మంది అమ్మే వాళ్ళు ఉన్నారు, ఆబ్వియస్ గా ప్రైస్ పెరుగుతుంది. సో సింపుల్ పాయింట్ ఏంటంటే, ఇన్ ఏ మార్కెట్ ఎకానమీ ద ప్రైస్ ఈస్ డిటర్మైన్డ్ బై మార్కెట్. నోబడి ఫిక్సెస్ ప్రైస్, మార్కెట్ డిసైడ్ చేస్తుంది. వెనెవర్ ఐ సే మార్కెట్, మీ మైండ్లోకి ఏం రావాలి? సప్లై అండ్ డిమాండ్. వెనెవర్ ఐ సే మార్కెట్, ఇమీడియట్ గా రావాల్సింది ఏంటి? బయ్యర్ అండ్ సెల్లర్ ఆర్ సప్లయర్ అండ్ డిమాండర్. దోస్ హూ డిమాండ్స్ ఇస్ ఎ బయ్యర్, దోస్ హూ సప్లైస్ ఇస్ ఎ సెల్లర్. సప్లై చేసేవాడు డిమాండ్ చేసేవాడు ఎక్కడ కలుస్తారు? మార్కెట్ లో. అక్కడ ఏం ఫిక్స్ అవుతుంది? ప్రైస్. సో ఇన్ ఏ మార్కెట్ ఎకానమీ ద ప్రైస్ ఈస్ ఫిక్స్డ్ బై మార్కెట్. అంటే గవర్నమెంట్ ప్రైస్ ఫిక్స్ చెయ్యదు. అట్ ద సేమ్ టైం, సెకండ్ పాయింట్, హౌ మచ్ టు ప్రొడ్యూస్? హౌ మచ్ టు ప్రొడ్యూస్? హూ విల్ డిసైడ్? ద ప్రొడ్యూసర్ హిమ్సెల్ఫ్. గవర్నమెంట్ డిసైడ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ స్టీల్ ఇండస్ట్రీ, ఐఎమ్ ఎన్ ఓనర్ ఆఫ్ ఎ స్టీల్ ఇండస్ట్రీ. ఎంత స్టీల్, ఎన్ని టన్నుల స్టీల్ ప్రొడ్యూస్ చేయాలి ఈజ్ ఎ డెసిషన్ ఐ హ్యావ్ టు మేక్. హౌ విల్ ఐ మేక్ ద డెసిషన్? బేస్డ్ ఆన్ ద డిమాండ్. ఎంత స్టీల్ కి మన భారతదేశంలో డిమాండ్ ఉంది, ఎంత స్టీల్ కి డిమాండ్ ఉంది అనే దాన్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను. డిమాండ్ తక్కువ ఉంటే ప్రొడక్షన్ తగ్గించుకుంటాను. ప్రొడ్యూస్ చేసి పెట్టుకోలేనుగా, మూల పెట్టుకోలేనుగా, ఇన్వెంటరీస్ బిల్డ్ అయిపోతాయి, మూల పెట్టుకోలేను. సో మై డెసిషన్ టు ప్రొడ్యూస్ ఈస్ డిపెండెంట్ ఆన్ డిమాండ్. డిమాండ్ ఫర్ దట్ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ కి ఉన్న డిమాండ్ మీద అది ఆధారపడుతుంది. ఓకేనా? సో గవర్నమెంట్ డిసైడ్ చేయదు ప్రొడక్షన్, మార్కెట్ డిసైడ్ చేస్తారు. ఇన్ ఏ మార్కెట్ ఎకానమీ ద డెసిషన్ ఆఫ్ హౌ మచ్ టు ప్రొడ్యూస్ ఈస్ డిసైడెడ్ బై మార్కెట్ ఫోర్సెస్. ద డెసిషన్ ఎలా ప్రైస్ చేయాలి, డిసైడెడ్ బై మార్కెట్ ఫోర్సెస్. డిస్ట్రిబ్యూషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్? ఎక్కడెక్కడ అమ్మాలి? నేను ప్రొడ్యూస్ చేస్తుంది లేదా వైజాగ్ స్టీల్ అనుకోండి, వైజాగ్ లోనే అమ్ముతానా, రూరల్ ఏరియాస్కి వెళ్తానా? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈజ్ అగైన్ డిపెండెంట్ ఆన్ డిమాండ్. ఎక్కడో రూరల్ ఏరియాలో, కొండ ప్రాంతాల్లో కూడా స్టీల్ కి డిమాండ్ ఉందనుకోండి, ఐ విల్ స్టిల్ గో, ఐ విల్ హ్యావ్ ఎ డిస్ట్రిబ్యూటర్ దేర్ అండ్ సెల్ ఇట్. ఇఫ్ దేర్ ఇస్ నో డిమాండ్ ఐ విల్ నాట్. సో డిస్ట్రిబ్యూట్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం, ఎవ్రీథింగ్, కన్జంప్షన్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. ఆ ప్రైస్ నేను మ్యాచ్ చేయగలను, నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, అవన్నీ చూసుకొని మనం డిసైడ్ అవుతాం. సో ఆల్ ఎకనామిక్ డెసిషన్స్ ఆఫ్ హౌ మచ్ టు ప్రొడ్యూస్, how to distribute and how to consume are decided by the forces of market, which means the forces of supply and demand. Where? In market economy. Government plays no role, almost zero role in this economy. Government important role play cheyadu, except policy making, except law making. సార్, ఈ మార్కెట్ ఎకానమీలో దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి సార్? మార్కెట్ ఎకానమీలో
దీనివల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ డిసడ్వాంటేజెస్. ఏముంటుంది? మార్కెట్ Yes, sir. ఎకానమీ ఈజ్ గోయింగ్ విత్ ఎ మోటివ్ ఆఫ్ వాట్? ప్రొడ్యూసర్ కి ఉన్న మోటివేట్ చెప్పండి. సొసైటీకి సర్వీస్ చేయడమా? ప్రాఫిట్ ఓన్లీ వన్ మోటివ్ విచ్ ఈస్ Giving ప్రాఫిట్. సో మార్కెట్ ఎకానమీలో ఉండే సిస్టమ్ ని క్యాపిటలిజం అంటాం. ఇట్ ఈస్ ఎ క్యాపిటలిస్ట్ సిస్టమ్. క్యాపిటలిస్ట్ అంటే ఎవడు? పెట్టుబడిదారుడు. క్యాపిటల్ అంటే పెట్టుబడి. క్యాపిటల్ అంటే తెలుగులో మూలధనం లేదా పెట్టుబడి. పెట్టుబడి పెట్టేవాడిని ఏమంటారు? క్యాపిటలిస్ట్. క్యాపిటలిస్ట్ అంటాం. సో ఈ పెట్టుబడిదారుడు లేదా క్యాపిటలిస్ట్ యొక్క మోటివ్ ఏంటి? సర్వీస్ చేయడం కాదు, ప్రాఫిట్. ఎర్నింగ్ He ప్రాఫిట్స్. runs business with a motive to earn money, earn profit. సో మార్కెట్ ఎకానమీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఏ మోటివ్ తో ఉంటారు? ప్రాఫిట్ మోటివ్ తో ఉంటారు. మరి అందరూ ప్రాఫిట్ మోటివ్ తో ఉన్నప్పుడు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి? welfare There పైన could be ఎక్కువ a focus scenario. చేయాలి, sir. There could be a scenario where prices లో గవర్నమెంట్ కంట్రోల్ లేదు. గవర్నమెంట్ కంట్రోల్ లేదు. మనకి అవసరమైన వస్తువు ప్రైస్ కూడా కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు. గవర్నమెంట్ హ్యాస్ జీరో కంట్రోల్ ఓవర్ ఇట్. రెగ్యులేషన్ ఉండదు, ప్రైస్ రెగ్యులేషన్ అనేది ఉండదు. సో కాబట్టి కన్స్యూమర్ నష్టపోయే అవకాశం అనేది ఉంది. మరి మార్కెట్ ఎకానమీలో ప్లస్ ఏంటి? థింక్ అబౌట్ ఇట్. దెర్ ఇస్ ఎ ప్లస్ ఇన్ మార్కెట్ ఎకానమీ. ఈజీ టు ఎగ్జిట్. సప్లై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటే రేటు తగ్గుతుంది. కాంపిటీషన్ ఉంటుంది అమంగ్ వేరియస్. రేట్ ఎలా తగ్గుతుంది అంటే కొన్నాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళు ఎత్తేస్తారు, ప్రాఫిట్ రాక. అప్పుడు మళ్ళీ సప్లైస్ తగ్గిపోతారు. నేను చెప్పిన పాయింట్ కరెక్టే. ఆలోచించండి, ఓవరాల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి, కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ట్యాక్సెస్ ట్యాక్స్ పే చేస్తాం. ఓకే, ఇంకా ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ మోర్. మీరు చెప్పినవన్నీ కరెక్టే. ఇంకో కాంపిటీషన్ ఉంటుంది సార్. వెరీ గుడ్ పాయింట్, కాంపిటీషన్. మార్కెట్ ఎకానమీలో రెగ్యులేషన్ ఉండదు కాబట్టి నేను ఒక్కడనే ఉంటాను అనడానికి లేదు. ఈ రోజు ఒక వస్తువు ఎక్కువ ప్రైస్కి అమ్మేస్తాను, నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి నాకు చెల్లుతోంది, ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఇమీడియట్ గా మిగిలిన వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఎవరు ఆపరు, ఎవడన్నా ఎంటర్ అవ్వచ్చు. అరే ఈ సెక్టర్లో ఇంత డబ్బులు వస్తున్నాయిరా. ఇప్పుడు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ జాబ్ కొట్టి 1-2 years పనిచేసి మానేసి ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటున్నారు. దీంట్లో డబ్బులు వస్తున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్గా నేను జీవితాంతం సంపాదించిన దానికంటే కొంచెం పేరు వచ్చి ఒక సంవత్సరం ఒక 2,000-3,000 అడ్మిషన్లు పడ్డాయంటే చాలు, లైఫ్ టైమ్ ఇన్కమ్ నాకు వచ్చేస్తుంది అని చెప్పి జాబ్ మానేసి వచ్చేస్తున్నారు చాలా మంది. రామన్ సైని నుంచి చాలా మంది ఇన్స్పైర్ అయిపోయారు. రామన్ సైని ఎవరు? అన్అకాడమీ ఫౌండర్ రామన్ సైని. సో తను ఎంబీబీఎస్ అవగానే ఐఏఎస్ రాశాడు. ఫస్ట్ అటెంప్ట్ అని కొట్టేశాడు. 1 year కూడా పనిచేయలేదు, 1 year 1.5 year పనిచేశాడు. మానేసి ఫౌండెడ్ అన్అకాడమీ. నౌ హీఈస్ వర్త్ సమ్ thousands of crores. సో చాలా మంది ఇన్స్పైర్ చేసేసాడు. సో జాబ్ కొట్టు, స్కిప్ చేయి, ఆ బ్రాండ్ తో ఇన్స్టిట్యూట్ పెట్టు. ఇట్లా లాస్ట్ 2-3 years లో యూ సీ సో మెనీ ప్లేయర్స్ డూయింగ్ ఇట్. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాపిటలిస్ట్ సిస్టమ్. ఇండియా ఇస్ నాట్ కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ సిస్టమ్, బట్ చెప్తున్నాను అంటే ఒక సెగ్మెంట్ లో ప్రాఫిట్స్ వస్తాయి అంటే మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ ఎంటర్ దట్ సెగ్మెంట్. ఎక్కువ మంది దాంట్లోకి ఎంటర్ అవుతారు. అర్థమైందా? ఎక్కువ మంది ఎంటర్ అవడం వల్ల ఏమవుతుంది? కాంపిటీషన్ వల్ల ఏమవుతుంది? పోటీ పడినప్పుడు ఏమవుతుంది? దే విల్ కంపీట్ చేసి క్వాలిటీ. ఇంతమందిలో స్టూడెంట్ నా దగ్గరికే రావాలి అంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ ది అదర్ పర్సన్ ఈస్ నాట్ డూయింగ్. దే విల్ ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్, దే విల్ ఫోకస్ ఆన్ రీసెర్చ్, దే విల్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్, దే విల్ ఫోకస్ ఆన్ గివింగ్ బెటర్ అవుట్పుట్ టు స్టూడెంట్స్. నేను మీ సెగ్మెంట్ పరంగా చెప్పాను. దిస్ ఇస్ అప్లికబుల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో. మ్యానుఫ్యాక్చరింగ్, ఆటో ఇండస్ట్రీ, ప్రతి దానికి అప్లై అవుతుంది, ప్రతి సెగ్మెంట్ కి అప్లై అవుతుంది. when there are more people competing, they will try to differentiate themselves using quality pyramid. సో క్వాలిటీ పెరగడం వల్ల కంట్రీకి మంచిదేనా? ఓవరాల్ గా మంచిది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగిద్ది, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయి, దానివల్ల ఎంటైర్ ఎకానమీకి మంచి చేస్తుంది. ఓకే, సో క్యాపిటలిజం అనేది కంప్లీట్ గా చెడు అనుకోకండి. మార్కెట్ ఎకానమీ అనగానే ప్రైసులు మన కంట్రోల్లో ఉండవు కాబట్టి మొత్తం నెగిటివ్, ప్రైసులు తక్కువ ఉంటే పాజిటివ్, ప్రైస్ ఎక్కువ ఉంటే నెగిటివ్ అనే మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చాను.
ఓకేనా? దట్ ఈస్ వన్ పారామీటర్, బట్ దెర్ ఆర్ సో మెనీ పారామీటర్స్. యూ అండర్స్టూడ్ మార్కెట్ ఎకానమీ. నౌ లెట్స్ లుక్ ఎట్ కమాండ్ ఎకానమీ. దీన్నే మనం ప్లాన్డ్ ఎకానమీ అని కూడా అంటాం. కమాండ్ ఎకానమీలో ఇందాక మనం మాట్లాడుకున్నాం 3 పారామీటర్స్ ఏంటవి? హౌ మచ్ టు ప్రొడ్యూస్, హౌ టు డిస్ట్రిబ్యూట్, ప్రైసింగ్ మెకానిజం. ఈ 3 మార్కెట్ ఎకానమీలో ఎవరు డిసైడ్ చేస్తారు? నో వన్. మార్కెట్ ఈస్ డిసైడింగ్ ఆర్ ది ఫోర్సెస్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. మీరు ఆన్సర్లో ఇలా ఇచ్చారనుకోండి, హూ ఈస్ డిసైడింగ్ అంటే గవర్నమెంటా? కాదు. ఇండస్ట్రీస్ డిసైడ్ చేస్తుందా? అది కూడా కాదు. మీరు అనుకుంటారు ఇండస్ట్రీ డిసైడ్ చేస్తుందని. ఇండస్ట్రీ డిసైడ్ చేయదు. ఈవెన్ దట్ డెసిషన్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫోర్సెస్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. సప్లై డిమాండ్ ఫోర్సెస్ మీద అది ఆధారపడుతుంది. వాళ్ళ కంట్రోల్ ఏం లేదు. ఇప్పుడు ఐ కాంట్ డిసైడ్ దట్ ఐ విల్ ఛార్జ్ 2 lakh rupees. ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్. అనుకుంటా నా చేతిలో ఉందని. లేదు, ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్. తగ్గించడం నా చేతిలో ఉంటుంది, పెంచడం నా చేతిలో ఉండదు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి. సో కమాండ్ ఎకానమీలో ఏమవుతుందంటే, హౌ మచ్ టు ప్రొడ్యూస్, వాట్ టు ప్రొడ్యూస్, అండ్ వాట్ ప్రైస్ ఇట్ ఈస్ టు బి సోల్డ్ విల్ బి డిసైడెడ్ బై ద గవర్నమెంట్. Government, sir. ఇన్ కమాండ్ ఎకానమీ, గవర్నమెంట్ ప్లేస్ అన్ యాక్టివ్ రోల్. ఇట్ ప్లాన్స్. అందుకే ప్లాన్డ్ ఎకానమీ అని కూడా అంటాం. ఈ సంవత్సరం ఎన్ని టన్నుల స్టీల్ ప్రొడ్యూస్ చేయాలి, ఈ సంవత్సరం ఎన్ని టన్నుల అల్యూమినియం ప్రొడ్యూస్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొక పాయింట్ మీకు చెప్పలేదు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి చెప్పండి? ల్యాండ్, లేబర్, Land, labor, physical capital, ల్యాండ్, లేబర్, physical Entrepreneur. క్యాపిటల్ human capital, sir. అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఆంటర్ప్రెన్యూర్ అంటే లీడర్, బిజినెస్ మ్యాన్. వీ నీడ్ ఎ బిజినెస్ మ్యాన్, వీ నీడ్ ల్యాండ్, వీ నీడ్ లేబర్ అంటే వర్క్ ఫోర్స్, వీ నీడ్ క్యాపిటల్ అంటే ఫండ్స్. ఈ 4 ఉంటేనే ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ 4టిని మనం ఏమంటాం? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఇన్ ఏ మార్కెట్ ఎకానమీ, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ప్రైవేట్లీ ఓన్డ్. ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఉంటాయి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు. Whereas in command economy, they are controlled by the government. So factors of production ని కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ప్రైస్ ని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఎంత ప్రొడ్యూస్ చేయాలనేది గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఇఫ్ యూ రిమెంబర్, ఇండియన్ ఎకానమీలో కూడా 1950s లో 1960s ఆ ప్రాంతంలో we had something called లైసెన్స్ రాజ్. వినుంటారు మీరు. ఎల్పిజి రిఫార్మ్స్ చదివేటప్పుడు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చదువుతాం చూడండి. అందులో ఫస్ట్ ఏంటి? లిబరలైజేషన్. లిబరలైజేషన్ అర్థం ఏంటి? సులభతరం చేయడం. రూల్స్ అన్ని కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే గవర్నమెంట్ దగ్గర లైసెన్స్ కి అప్లై చేయాలి. ఈ రోజు నేను ఇన్స్టిట్యూట్ పెట్టాను, ఎవరి దగ్గర అడగలా, ఎవరు అప్రూవల్ తీసుకోవాలా. ఇవాళ అనిపించింది రేపు పెట్టేయచ్చు. టుడే అంత సింపుల్ గా ఉన్నాయి, బట్ అప్పట్లో అంత కాంప్లికేటెడ్ గా ఉండేది. సో యూ హ్యావ్ టు టేక్ లైసెన్స్. అండ్ గవర్నమెంట్ నీకు ఇగో ఇన్ని టన్నుల వరకే ప్రొడ్యూస్ చేయొచ్చు అని అనుమతి ఇచ్చేది. ఎక్స్ట్రా చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఏ ప్రైస్ కమ్మాలో గవర్నమెంట్ చెప్పేది. ఈవెన్ ఇఫ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రైవేట్లీ ఓన్, బట్ దే ఆర్ రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్. కొన్ని కంపెనీస్ టాటాస్, బిర్లాస్ కొన్ని ఉండేవి. వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేయాలో గవర్నమెంట్ చెప్తారు, ఎంత కమ్మాలో గవర్నమెంట్ చెప్తారు. ఆ ప్రైస్ కి వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళు మినిస్ట్రీకి అడుక్కోవాలి, వర్కౌట్ అవ్వట్లేదు పెంచుతామని. గవర్నమెంట్ దాన్ని కన్సిడర్ చేసి పెంచాలో చెప్తారు ప్రైస్. ఎవ్రీథింగ్ ఈజ్ రెగ్యులేటెడ్ అండ్ కంట్రోల్డ్ బై హూ? గవర్నమెంట్. వేర్? ఇన్ కమాండ్ ఎకానమీ. మరి కమాండ్ ఎకానమీలో ప్లస్ ఏంటి? ఎక్కువ సోషల్ వెల్ఫేర్ పైన ఫోకస్ చేస్తారు. సోషల్ ఈక్వాలిటీ. సోషల్ ఈక్వాలిటీ. సొసైటీలో ఎవరు కొందరు ఎక్కువ రిచ్ అయిపోకుండా కంట్రోల్ చేయడం. ఇప్పుడు టాటాకి మనం అన్లిమిటెడ్ గా ఫ్రీడమ్ ఇచ్చామనుకోండి, ఇక ఇండస్ట్రీల మీద ఇండస్ట్రీలు పెట్టుకుని వెళ్ళిపోతారు. కానీ గవర్నమెంట్ లిమిట్ చేస్తుంది, ఇంతే, నువ్వు ఎంతకంటే చేయకూడదు, అదే బిజినెస్ చేయి, నేను ఇంకోటితో చేయిస్తాను కావాలంటే, అలా లిమిటేషన్ పెడతారు. సో సోషల్ ఈక్వాలిటీ అనేది ఇక్కడ ప్రధానమైన గోల్. అందుకే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సోషలిజం. మార్కెట్ ఎకానమీ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్యాపిటలిజం, వేరస్ కమాండ్ ఎకానమీ ఈజ్ అసోసియేటెడ్ విత్ సోషలిజం. సోషలిజం లో ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్, రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్, నాట్ బై మార్కెట్. మార్కెట్ అంటే సప్లై అండ్ డిమాండ్. సప్లై అండ్ డిమాండ్ డిసైడ్ చేయని ప్రైస్ ని గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు. ఎక్కడ? కమాండ్ ఎకానమీ. And then there are certain mixed economies. Some economies called mixed economy. India is an example of mixed economy. Mixed economy lo em jarugutundi? A combination of
ప్రైవేట్ కమాండ్ అండ్ ఆల్సో గవర్నమెంట్ మార్కెట్. కంట్రోల్. ఇప్పుడు స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ కొన్ని ఉంటాయి, దోస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ థింగ్స్ అనమాట. అలాంటివన్నీ గవర్నమెంట్ తన కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇండియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్, అవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళవు. డిఫెన్స్ కూడా ఒకప్పుడు గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది, ఇప్పుడు వదులుతున్నారు, బై ప్రైవేట్ వదులుతున్నారు. సో కొన్ని స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ అని భావించేవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, మిగిలినవన్నీ కూడా క్యాపిటలిస్ట్లకి వదిలేస్తుంది. సో ఈ కాంబినేషన్ ఆఫ్ కమాండ్ అండ్ మార్కెట్ ఈజ్ కాల్డ్ ఇప్పుడు మిక్స్డ్. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి కదా సార్, ఏంటమ్మా? గవర్నమెంట్ అండ్ ఆల్సో ప్రైవేట్ స్కూల్స్. ప్రైవేట్ స్కూల్స్ సార్. స్కూల్సా? ఎస్ సార్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అని అర్థమైంది, గవర్నమెంట్ అని అర్థమైంది, మధ్యలో ఏం మాట్లాడతాం అర్థం కాలేదు. సార్ అంటే ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ కదా సార్ అని. మిక్స్డ్ ఎకానమీకి ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ ఓకే చేయడానికి ఓకే, యా యా, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్. ఎస్ సార్. స్కూల్స్ తీసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు విద్య అనేది ఏంటి? బేసిక్ నీడ్. ఆ బేసిక్ నీడ్ కంప్లీట్ గా కార్పొరేట్స్ వదిలేదు. హెల్త్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఎ కాంబినేషన్, ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ అని చెప్పొచ్చు. ఓకేనమ్మా? అలా ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకానమీ. అండ్ ఫైనల్ గా ఒకటి ఉంది, దట్ ఈస్ ట్రెడిషనల్ ఎకానమీ. వాట్ ఈస్ ట్రెడిషనల్ ఎకానమీ? చదవండి. In a traditional economy, economic decisions are based on customs, traditions, and beliefs. So it is not based on government, it is not based on market forces. పూర్వం నుంచి ఎలాగైతే చేస్తున్నారో అలా. ఎక్కడ జరుగుతుంది ఇది? బాగా రిమోట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ లో. ట్రైబల్ ఎకానమీ వాళ్ళు కంప్లీట్ గా సెక్లూడెడ్. దే డోంట్ సెల్, దే ప్రొడ్యూస్ ఫర్ దెమ్సెల్స్. ఎంత కావాలో అంత వాళ్ళ పద్ధతులు, పాతకాలపు టెక్నిక్స్ వాడుతారు, పాతకాలపు సిస్టమ్స్, పాత సిస్టమ్స్ వాడుతుంటారు. ప్రిమిటివ్ టెక్నాలజీ అంటాం. జనరేషన్ నుండి జనరేషన్ అవి ప్రిమిటివ్. ఈ ప్రిమిటివ్ అనేది ఇక్కడ కీవర్డ్. ఎప్పుడవో పద్ధతులు వాడుతూ ఉంటారు, ఓల్డ్ టెక్నాలజీలోనే ఉండిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ సొసైటల్ రూల్స్, ఒకటి కమ్మరి ఒకటి కుమ్మరి, ఎవరికి ఏ పని అయితే ఫ్యామిలీ పూర్వం నుంచి ఏది వస్తుందో అదే ఫాలో అవుతారు, వేరే ఏమీ చేయరు. అలాంటి వాటిని మనం ట్రెడిషనల్ ఎకానమీస్ అంటాం. ఈ ట్రెడిషనల్ ఎకానమీస్ బాగా పూర్ కంట్రీస్ లో, డెవలపింగ్ కంట్రీస్ లో, ట్రైబల్ ఏరియాస్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. డెవలప్డ్ కంట్రీస్ లో మనకి పెద్దగా కనిపించవు. నోట్ చేస్తారా? పోనీ పైన చెప్పనా? చూసుకుంటారా? పీడిఎఫ్ చూసుకుంటారా? ఓకే ఫైన్. మీరు ఒకవేళ రాయాలనుకుంటే హెడ్డింగ్స్ రాసుకోండి చాలు, పైన రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయాలనుకుంటే. లేకపోతే నేను వెళ్తాను. స్పీడ్ ఓకే కదా? ఎక్కువేమైనా అయిందా స్పీడ్? పర్లేదు కదా? ఆన్లైన్ ఈజ్ మై స్పీడ్ ఓకే? ఓకే యా చెప్పమ్మా, అడుగు. ప్రిమిటివ్ మీనింగ్ ఒకసారి చెప్పరా సార్? ప్రిమిటివ్ అంటే బాగా పాతకాలపు. ప్రిమిటివ్ అంటే ఏంటమ్మా? బాగా పాతకాలపు. ప్రిమిటివ్ మ్యాన్ అంటాం. పాత పద్ధతులు, పురాతనమైన, డెవలప్ కానీ. సోఫిస్టికేటెడ్ కి ఆపోజిట్. సోఫిస్టికేటెడ్ అంటే మోడర్న్, అల్ట్రా ఎలాంటిది. ప్రిమిటివ్ అంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్, ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లో కొంతమంది ట్రైబల్స్ ఉంటారు, ఇప్పటికీ ప్రిమిటివ్ స్టైల్లో, ప్రిమిటివ్ హంటింగ్, ప్రిమిటివ్ వస్త్రధారణ, ఇప్పటికీ బట్టలు వేసుకోకుండా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి జరుగుతుంది. యా రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా. యా, ట్రెడిషనల్ ఎకనామీ ఇంకోసారి చెప్పారా? ట్రెడిషనల్ ఎకానమీ ఇంకోసారి చెప్పాలా? ఓకే. ట్రెడిషనల్ ఎకానమీ ఏం లేదమ్మా. ట్రెడిషనల్ ఎకానమీకి మీకు ఒక ట్రైబల్ విలేజ్ ఊహించుకో. నువ్వు ఒక ట్రైబల్ విలేజ్ విచ్ ఇస్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద వరల్డ్, బయట ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిన ఒక ట్రైబల్ విలేజ్ నువ్వు ఇమాజిన్ చేసుకో. వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలని దేని మీద డిసైడ్ అవుతారు? గవర్నమెంట్ డిసైడ్ చేయదు. అలాగని మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది, నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ మోటివ్ కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళు జస్ట్ పూర్వం నుంచి వస్తున్న బిలీఫ్స్, కస్టమ్స్ దాని మీద వెళ్ళిపోతారు. ప్రతి ఇయరు ఎంత పండిస్తాం, మాకు అలవాటు, అలాగే పండిస్తాం, అంతే. సో నమ్మకాల మీద, బిలీఫ్స్ పైన, ట్రెడిషన్స్ పైన, వాటి మీద వెళ్ళిపోతారు. కానీ దే డోంట్ కన్సిడర్ మార్కెట్ ఫోర్సెస్, దే డోంట్ టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆల్సో. వాళ్ళు గవర్నమెంట్ మాటలు వినరు, మార్కెట్లో నాకు ప్రాఫిట్ వస్తుందా, వర్కౌట్ అవుతుందా కూడా చూడరు. ఈ మధ్యన ట్రైబల్స్ కూడా కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ప్రపంచం తెలుస్తుంది, మన దగ్గర ఉన్న వస్తువులకి ఎంత డిమాండ్ ఉందని వాళ్ళు తెలుసుకుంటున్నారు రకరకాల వాటి ద్వారా. సో వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ట్రైబల్ ఎకానమీస్ స్లోగా బ్రేక్ అయిపోతున్నాయి.
ఇంకా పూర్తిగా అవగాహన లేని వాళ్ళు ఉండిపోతున్నారు తప్పితే మోరల్లెస్ ట్రైబల్ ఎకానమీస్ అన్ని తగ్గిపోతున్నాయి, రోజు రోజుకి బ్రేక్ డౌన్ అయిపోతూ వచ్చేస్తున్నాయి. క్లియర్? ఎస్ సార్. నెక్స్ట్ చూడండి, సెక్టర్స్ ఆఫ్ ఎన్ ఎకానమీ. ఇవి కూడా మీకు తెలుసు. ఎకానమీలో డిఫరెంట్ సెక్టర్స్ చెప్పండి, అది చూడకుండా చెప్పండి, మీకు తెలుసు. ప్రైమరీ సెక్టర్, Second, సెకండరీ సెక్టర్, సెక్టర్ టెర్షియరీ సెక్టర్, quaternary, quaternary. క్వాటనరీ, క్వైనరీ. 5 ఉన్నాయి. ఫస్ట్ 3 మనకు తెలుసు, ఇంకో 2 ఉన్నాయి. చెప్పండి, ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి? ప్రైమరీ Agriculture, సెక్టర్ డీల్స్ విత్ ఇంటరాక్షన్ విత్ నేచర్. డైరెక్ట్ గా నేచర్ తో ఇంటరాక్ట్ అవ్వండి. నేచర్ తో ఇంటరాక్ట్ అయ్యే ఇండస్ట్రీస్ సెక్టర్ చెప్పండి. mining, అగ్రికల్చర్, agriculture, ఫిషరీస్. మైనింగ్ లో మనం ఏం చేస్తాం? ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్. మైన్స్ లో ఏం చేస్తాం మనం? ఐరన్ ఓర్ ఇలాంటివన్నీ ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉంటాం. తవ్వకాలు చేసి ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. అగ్రికల్చర్, భూమి నుంచి మనం పండిస్తాం. ఫిషరీస్, చేపలు పడతాం. యానిమల్ హస్బెండరీ అంటే క్యాటిల్ రైరింగ్, ఇలాంటివన్నీ కూడా మన దేనికి ఎందుకు వస్తాయి? ప్రైమరీ. వాట్ ఈస్ ది అవుట్పుట్ ఆఫ్ ప్రైమరీ? ప్రైమరీ సెక్టర్ యొక్క అవుట్పుట్ ఏంటి? ప్రైమరీ సెక్టర్ యొక్క అవుట్పుట్ సెకండరీ సెక్టర్ కి రా మెటీరియల్. మ్యాంగోస్ ప్రైమరీ సెక్టర్ యొక్క అవుట్పుట్. మ్యాంగో జెల్లీకి అది ఇన్పుట్. టొమాటోస్ ప్రైమరీ సెక్టర్ యొక్క అవుట్పుట్. టొమాటో కెచప్ కది ఇన్పుట్. టొమాటో కెచప్ తయారు చేసే కంపెనీ సెకండరీ సెక్టర్. సో సెకండరీ సెక్టర్ ఏం చేస్తారంటే, ప్రైమరీ సెక్టర్ నుంచి వస్తున్న రా మెటీరియల్ ని, ప్రైమరీ సెక్టర్ యొక్క అవుట్పుట్ ని రా మెటీరియల్ గా తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి వేరే వస్తువుగా మారుస్తుంది. సో సెకండరీ సెక్టర్ డస్ ప్రాసెసింగ్. ప్రాసెసింగ్ చేసి దాని రూపురేఖలు మార్చేస్తుంది. టొమాటో తీసుకుంటుంది, టొమాటో కెచప్ ఇస్తుంది. పాలు తీసుకుంటుంది, ఐస్ క్రీమ్ ఇస్తుంది. డైరీ, ఓకేనా, ఐస్ క్రీమ్ తయారు చేస్తుంది. అలాగే ఐరన్ తీసుకుంటుంది, స్టీల్ ఇస్తుంది. ఐరన్ ఓర్ని ఇన్పుట్ గా తీసుకొని దాన్ని స్టీల్ గా మారుస్తుంటది. ఇలా అనమాట. సో సెకండరీ సెక్టర్ డస్ ప్రాసెసింగ్. సెకండరీ సెక్టర్ లో మనకి కోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే రూపురేఖలు మారతాయి. ఇన్పుట్ వేరు, అవుట్పుట్ వేరు. ఇన్పుట్ కి వాల్యూ ఎడిషన్ జరుగుతుంది, ప్రాసెసింగ్ జరుగుతుంది, జరిగి ఒక వాల్యూ యాడెడ్ ఫైనల్ ప్రొడక్ట్ ని తయారు చేస్తారు. దట్ ఈస్ సెకండరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ లో యూ హ్యావ్ అన్ ఇంటరాక్షన్ విత్ నేచర్. నేచర్ తో ఇంటరాక్ట్ అయ్యి ఎక్స్ట్రాక్షన్ ఇట్లాంటివి చేసి యూ విల్ జనరేట్ స్టఫ్ అవుట్ ఆఫ్. అర్థమైందా? ఓకే. వాట్ అబౌట్ టెర్షరీ సెక్టర్? service, సర్వీస్ Education. టెర్షరీ సెక్టర్ డీల్స్ విత్ సర్వీసెస్. సర్వీసెస్ ఎలా ఉంటాయంటే ప్రైమరీ సెక్టర్ కి సెకండరీ సెక్టర్ కి హెల్ప్ చేస్తాయి. ఎగ్జాంపుల్, ట్రాన్స్పోర్టేషన్. నువ్వు ప్రొడ్యూస్ చేసావు రైస్ ఈ రోజు, అది మార్కెట్కి రావాలంటే యూ నీడ్ ట్రాన్స్పోర్టేషన్. ఈజ్ పార్ట్ ఆఫ్ సర్వీసెస్. రిటైల్, ఎడ్యుకేషన్, banking, కన్సల్టేషన్, హెల్త్, బ్యాంకింగ్, ఇంకా టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆల్ దీస్ ఆర్ సర్వీసెస్. సర్వీసెస్ లో ఫిజికల్ గా ఏం ప్రొడ్యూస్ అవ్వదు, బట్ యు హెల్ప్ ది ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్. ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్ కి వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది. సరే, ఇంతవరకు మీకు అర్థమైంది. నౌ వాట్ అబౌట్ ది అదర్? చూడండి, ఇక్కడ సెకండరీ సెక్టర్ మనం ఇండస్ట్రియల్ సెక్టర్ అని కూడా అంటాము. సెకండరీ సెక్టర్ లో ఏం జరుగుతుంది మనకి? ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ రా మెటీరియల్స్, ఇవి జరుగుతాయి. దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ కన్స్ట్రక్షన్, యూటిలిటీస్. ఇట్ యాడ్స్ వాల్యూ టు రా మెటీరియల్స్, ఇది కోర్ పాయింట్, బై ట్రాన్స్ఫార్మింగ్ దమ్ ఇంటూ ఫినిష్డ్ గుడ్స్ ఆర్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్. ఫినిష్డ్ గుడ్స్ కి ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ఎ ఫినిష్డ్ గుడ్? మరి రా మెటీరియల్ కి ఇంటర్మీడియట్ గుడ్స్ కి డిఫరెన్స్ ఏంటి? without processing, రా మెటీరియల్ కి, ఇంటర్మీడియట్ గుడ్ కి, ఫినిష్డ్ గుడ్ కి డిఫరెన్స్ ఏంటి? డైరెక్ట్ గా ఫైనల్ కన్జ్యూమర్ యూజ్ చేసేది ఫినిష్డ్ గుడ్. మీకు రకరకాల ఎగ్జాంపుల్, ఒకే వస్తువు ఒకసారి ఫినిష్డ్ గుడ్ గా, ఇంకోసారి ఇంటర్మీడియట్ గుడ్ గా కూడా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్, టైర్. డైరెక్ట్ గా మనం బయట ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లు కొనవచ్చు.
మన కారు యొక్క టైర్ పంక్చర్ అయింది లేదా పేలిపోయింది అనుకోండి, కొత్త టైర్ కొనుక్కుంటాం. అప్పుడు ఆ టైర్ అనేది ఫినిష్డ్ గుడ్, ఇంటర్మీడియట్ గుడ్? ఫినిష్డ్ గుడ్. డైరెక్ట్ గా కొనేసి వాడేసుకుంటున్నావు నువ్వు. కొనేసి వాడేసుకునేది ఫినిష్డ్ గుడ్. మారుతి సుజుకి వాడు కార్లు అమ్ముతాడు. కారు అమ్మాలంటే కార్లకి టైర్లు అమర్చాలి. సో వాడు అక్కడ కారు టైర్ కొంటాడు, ఎంఆర్ఎఫ్ దగ్గర లేకపోతే వేరే సిఎట్ దగ్గర టైర్ కొంటాడు. మరి ఆ టైర్ అనేది మారుతి సుజుకి కొంటున్న టైర్ అనేది ఇంటర్మీడియట్ గుడ్డా, ఫినిష్డ్ గుడ్డా? ఇంటర్మీడియట్. కన్స్యూమర్ కొంటుంది ఎవడు? ఇంకొక మ్యానుఫ్యాక్చరర్ కొంటున్నాడు. కొనేసి వాడి టైర్కి ఫిక్స్ చేసి అమ్ముతున్నాడు. సో ఒకే వస్తువు క్యాన్ బి బోత్ ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ ఫినిష్డ్. ఫినిష్డ్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు. రా మెటీరియల్ కెన్ బి మోడిఫైడ్ ఇంటూ ఇంటర్మీడియట్ గుడ్ ఆర్ ఫినిష్డ్ గుడ్. రా మెటీరియల్ ఏంటి? రబ్బర్ తీసుకున్నావు, రబ్బర్ తీసుకొని టైర్ చేసావు. ఆ టైర్ని ఇంటర్మీడియట్ గుడ్గా వాడచ్చు, ఫినిష్డ్ గుడ్గా వాడచ్చు. అర్థమైందా? ఇది డిఫరెన్స్. టెర్షియరీ సెక్టర్ ఏమంటాం మనం? సర్వీసెస్ సెక్టర్. ప్రధానంగా సర్వీసెస్ సెక్టర్ని మనం టెర్షియరీ సెక్టర్ అని కూడా అంటాము. సో దీంట్లో మనకి టాంజిబుల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ డైరెక్ట్ గా ప్రొడ్యూస్ అవ్వవు. టాంజిబుల్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్? We can touch చేసేవి tangible. Tangible is something physical that can be seen, that can be touched, that can be felt. A chair, a tangible asset. A pen, a board, ఇవన్నీ tangible. Okay? Tangible is something that can be touched, felt physically. The knowledge inside my head, intangible. You can feel it, but you can't touch it. Physically, you can't see it. Physically, you can't touch it. ఫిజికల్ గా నువ్వు చూడలేవు, టచ్ చేయలేవు. అలాంటి దాన్ని ఏమంటాం? ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్ అని చెప్పేసి మనం అంటాం. సో టాంజిబుల్ కి ఇంటాంజిబుల్ కి ప్రధానమైన డిఫరెన్స్ అది. అది ఎందుకు వచ్చింది ఇక్కడ మనకి? సర్వీసెస్ నుంచి వచ్చేవి ప్రధానంగా ఏంటి? ఇంటాంజిబుల్. కనిపించవు నీకు ఐటీ సర్వీసెస్. ఐటీ సర్వీసెస్ బయటికి ఫిజికల్ గా కనిపించవు. సెకండరీ సెక్టర్ నుంచి వచ్చేవన్నీ ఫిజికల్ గా కనిపిస్తాయి. ప్రధానమైన డిఫరెన్స్ అది. సో దే డు నాట్ డైరెక్ట్లీ produce tangible goods, but instead provide services to individuals and businesses. So దీనికి ఎగ్జాంపుల్స్: రిటైల్ సెగ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్, ఫినాన్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ అంటే వాట్ ఈస్ హాస్పిటాలిటీ సెక్టర్? Living, sir. హోటల్స్ స్టే చేస్తాం చూడండి, అవి హాస్పిటాలిటీ. ఎంటర్టైన్మెంట్, సినిమాలు, ఇలాంటివన్నీ. ప్రొఫెషనల్ సర్వీసెస్కి ఎగ్జాంపుల్స్ లీగల్, కన్సల్టింగ్, ఇలాంటివి ప్రొఫెషనల్ సర్వీసెస్. సో అడ్వాన్స్డ్ ఎకానమీస్ లో ఎక్కువగా మనకి టెరిషరీ సెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. ట్రెడిషనల్ ఎకానమీస్ లో ఎక్కువగా అగ్రికల్చర్. ట్రెడిషనల్ ఎకానమీ అంటే ఇందాక చెప్పిన సిచ్యువేషన్ కాంటెక్స్ట్ లో కాదు. పూర్ కంట్రీస్ లో పోని, పూర్ ఎకానమీస్ లో ఎక్కువగా అగ్రికల్చర్ డామినెంట్ గా ఉంటుంది. రిచ్ ఎకానమీస్ లో ఎక్కువగా సర్వీసెస్ ఎక్కువగా డామినెంట్ సెక్టర్ గా ఉంటుంది. అండ్ ఈ మూడింటితో పాటు దేర్ ఆర్ టూ మోర్. ఆ టూ మోర్ ఏంటి? చూడండి, క్వాటనరీ అండ్ క్వెనరీ. క్వాటనరీ అంటే అర్థం ఏంటి? నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ. బేసికలీ దే ఆర్ సబ్ సెక్షన్స్ ఆఫ్ టెర్షరీ. సర్వీసెస్ అవి కూడా, కాకపోతే ఎక్కువగా బ్రెయిన్ కి సంబంధించిన యాక్టివిటీస్. నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ అంతా కూడా క్వాటనరీలోకి వెళ్తుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అది క్వాటనరీ కాదు. ఐటీ ఉంది, అది క్వాటనరీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ, టెక్నాలజీ బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, ఇలాంటివన్నీ క్వాటనరీలోకి వస్తాయి. ఫిజికల్ గా ఎడ్యుకేషన్ కూడా వస్తుంది సార్. ఎడ్యుకేషన్ కెన్ బి బోత్. ఎడ్యుకేషన్ ఇందులో ఇక్కడ రాశారు, క్వాటనరీలో రాశారు. ఎక్కువ నాలెడ్జ్ బేస్డ్, బ్రెయిన్ బేస్డ్ సెగ్మెంట్ అంతా కూడా మనకి క్వాటనరీలోకి వస్తుంది. మీకు ఎప్పుడు కూడా ఇది క్వాటనరీయా టెర్షియరీ అని జనరల్గా అడగరు ఎగ్జామ్ లో. సో రెండు ఓవర్లాప్ అవుతాయి. ఇన్ఫాక్ట్ క్వాటనరీ పార్ట్ ఆఫ్ టెర్షియరీ. అండ్ ఫైనల్లీ క్వినరీ. వాట్ ఈస్ క్వినరీ? క్వినరీ సెక్టర్ కంప్రైజెస్ హై లెవెల్ డెసిషన్ మేకింగ్ అండ్ లీడర్షిప్. అంటే హై లెవెల్లో దేశంలో పాలసీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే బిజినెస్ బాడీ లైక్ అదానీ, అంబానీ, వీళ్ళంతా దే ఆర్ పార్ట్ ఆఫ్ క్వినరీ. హై లెవెల్ బిగ్ షాట్స్ హూ ఇన్ఫ్లుయెన్స్ ది పాలసీ మేకింగ్, డెసిషన్ మేకింగ్.
డెసిషన్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగల పొజిషన్ లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ గ్రూప్ అంతా కలిపి మనం ఏమంటాం? క్వైనరీ సెక్టర్ అంటాం. సో సైంటిస్టులు కూడా, పెద్ద పెద్ద రీసెర్చర్స్, పెద్ద పెద్ద సైంటిస్టులు, ఎవరి సలహాలు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది, ఎకనామిస్టులు, నోబెల్ లారియట్స్, నోబెల్ అమర్త్య సేన్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా క్వైనరీ కిందకి. అంటే చాలా హై లెవెల్ ఒక చిన్న గ్రూప్. ఆర్బీఐ గవర్నర్స్, ఆర్బీఐ ఎక్స్ గవర్నర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా క్వైనరీ గ్రూప్. పెద్ద పెద్ద బిజినెస్ మేనేజర్స్, వీళ్ళంతా కూడా మనకి కంపెనీ సిఇఓస్, ఎగ్జిక్యూటివ్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ క్వైనరీ సెక్టర్. క్లియర్? ఎనీ డౌట్స్ అప్ టిల్ నౌ? క్లియర్? ఆన్లైన్ ఎనీ డౌట్స్ టిల్ No, నౌ? sir. నో. Sir, once repeat primary. లాస్ట్ దా? ఓకే, లాస్ట్ ఏంటమ్మా అంటే దేశంలో హై లెవెల్ డెసిషన్ మేకింగ్ లో పాలు పంచుకునే వాళ్ళంతా. హై లెవెల్ డెసిషన్ మేకింగ్ అంటే అర్థం ఏంటి? పాలసీ మేకింగ్. పాలసీ మేకింగ్ అంటే అంటే ఏంటి? అంటే ఎంత ట్యాక్స్ వేయాలి, ఎంత ఇంట్రెస్ట్ రేట్ వేయాలి, దేనికి ఏ సెక్టర్కి ఎంత అలొకేట్ చేయాలి, ఇదంతా పాలసీ మేకింగే, ఇదంతా డెసిషన్ మేకింగే. ఎవరు డిసైడ్ చేస్తారు? ఫినాన్స్ మినిస్టర్ మోదీ గారు, వీళ్ళంతా డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఎవరెవరిని కన్సల్ట్ చేస్తారు, ఎవరెవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఎవరెవరి ఇన్పుట్స్ తీసుకుంటారు. ఎవరి ఇన్పుట్స్ తీసుకుంటారు? ఎంఎస్ స్వామినాథన్ గారు ఇన్పుట్స్ తీసుకున్నారు. ఎంఎస్ స్వామినాథన్ గారు ఇన్పుట్స్ తీసుకున్నారా లేదా ఆ రోజుల్లో? మరి ఆయన ఏం పొలిటీషియన్ కాదే, ఆయన పిఎం కాదే, తీసుకున్నారు కదా. ఆయన ఏం డబ్బున్నోడు కూడా కాదే, ఇది సైంటిస్ట్. డబ్బున్నోళ్ళని అనుకోకండి, అలాంటి వాళ్ళు కూడా. అర్థమవుతుందా? రీసెర్చర్స్, సైంటిస్టులు, ఎకనామిస్టులు, ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అండ్ ఇండస్ట్రీ హెడ్స్. ఇప్పుడు కొన్నిసార్లు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సిఐఐ అని ఉంటుంది, ఆ లీడర్స్ ని పిలుస్తుంది, డిస్కషన్ చేస్తుంది. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, లేబర్ లా తీసుకురావాలి, లేబర్ కోడ్ తీసుకురావాలి. లేబర్ కోడ్ తీసుకురావాలంటే ఎవరితో డిస్కస్ చేయాలి మనం? ఇండస్ట్రీ బాడీతో డిస్కస్ చేయాలి. ప్రెజెంట్ ఉన్న రూల్స్ ఏంటి, దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా మార్చాలా? ఓకేనా? ఆ హై లెవెల్ బాడీస్ నే మనం టుగెదర్ దే ఆర్ కాల్డ్ క్వెనరీ. సార్ అంటే వాళ్ళ ఐడియాస్ ని వాడుకుంటామా సార్? అంతే. ఎవరెవరితో మనం డిస్కస్ చేస్తాం, ఎవరెవరితో మాట్లాడతాం, హై లెవెల్ డెసిషన్ మేకర్స్, బిజినెస్ మెన్, అకాడమిషియన్స్, రీసెర్చర్స్, సైంటిస్టులు, నోబెల్ లారియట్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పార్ట్ ఆఫ్ క్వైనరీ సెక్టర్. ఏంటో సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంది, టకటక చేస్తున్నారు. లాస్ట్ లో స్టార్టింగ్ లో అలాగే ఉంటుందా? నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది మీకు తెలిసి ఉండకపోవచ్చు. రియల్ సెక్టర్ వర్సెస్ ఫినాన్షియల్ సెక్టర్. ఎకానమీని మనం ఇందాక 5 సెక్టర్స్ కింద మాట్లాడుకున్నాం. ఇంకో యాంగిల్లో 2 సెక్టర్స్ కింద మాట్లాడవచ్చు. ఎకానమీ కెన్ బి డివైడెడ్ ఇంటూ 5 సెక్టర్స్. దట్ ఈస్ వన్ క్లాసిఫికేషన్. ద అదర్ క్లాసిఫికేషన్ ఇస్ ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 సెక్టర్స్. ఏంటి ఆ సెక్టర్స్? రియల్ సెక్టర్, ఫినాన్షియల్ సెక్టర్. డిఫరెన్స్ ఏంటి? రియల్ సెక్టర్ ఇస్ ద వన్ వేర్ ది యాక్చువల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో అంటే మన అగ్రికల్చరు, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సర్వీసెస్, ఇవన్నీ కూడా రియల్ సెక్టరే. గుడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసే ప్రతి సెక్టర్ కూడా రియల్ సెక్టరే. మరి వాట్ ఈస్ ఫినాన్షియల్ సెక్టర్? వేర్ మనీ ఫ్లో హ్యాపెన్స్. ఇప్పుడు నేను ఉన్నాను, ఐ హ్యావ్ డిసైడెడ్ టు సెటప్ ఎన్ ఇండస్ట్రీ. నేను ఇండస్ట్రీ సెటప్ చేద్దామని డిసైడ్. బట్ ఫర్ దట్ ఐ నీడ్ ఫండ్స్. వేర్ విల్ ఐ గో? I can't go to real sector. I have to go to financial sector. I go to a bank. I apply for a loan. So bank is part of financial sector. Then I go to stock market. Stock market ki veltanu. I will launch my IPO. అంటే కంపెనీ షేర్స్ ని పబ్లిక్ కి సేల్ పెడతాను. విల్ టాక్ అబౌట్ ఆల్ దిస్. ఫినాన్షియల్ మార్కెట్స్ లో మనం డీటెయిల్ గా మాట్లాడతాం. ఇప్పుడే మళ్ళీ ఐపీఓ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అడగండి. విల్ డిస్కస్, ప్రతిదీ వస్తుంది. ఫినాన్షియల్ మార్కెట్ లో ఫినాన్షియల్ మార్కెట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టర్. బ్యాంక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టర్. సో ఫినాన్షియల్ సెక్టర్ ఏం చేస్తుంది? రియల్ సెక్టర్ కి అవసరమైన ఫండింగ్ ఇస్తుంది. ఫినాన్షియల్ సెక్టర్ ఏం చేస్తుందమ్మా? రియల్ సెక్టర్ కి అవసరమైన ఫండింగ్ ఇస్తుంది. సో ఎంటైర్ ఎకానమీని మీరు పైనుంచి ఒక హై లెవెల్ వ్యూ తీసుకుంటే యూ కెన్ డివైడ్ దెమ్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ రియల్ సెక్టర్, అదర్ వన్ ఈజ్ ఫినాన్షియల్ సెక్టర్. ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఫండింగ్ టు రియల్ సెక్టర్. రియల్ సెక్టర్ కి ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈజ్ దట్ క్లియర్? అంతే. చదివేటప్పుడు మీకు ఏదో కాంప్లికేటెడ్ ఉంటుంది. చూడండి, ద రియల్ సెక్టర్ రిఫర్స్ టు పార్ట్ ఆఫ్ ది ఎకానమీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్.
It encompasses tangible economic activities that directly contribute to creation of wealth. Key components: industries, agriculture, manufacturing, construction, mining, utilities. Real sector is concerned with production of goods and services, employment generation, physical infrastructure development, overall economic output. It involves utilization of resources such as land, labor, capital to produce goods and services that satisfy human needs and wants. Needs ki wants ki difference ఏంటి? Needs ki wants ki difference ఏంటి? Wants అంటే నీడ్స్ అనేవి కంపల్సరీ. ఓకే, నీడ్స్ అండ్ వాంట్స్. సో నీడ్స్ అంటే మన బేసిక్, మనకు అవసరమైనవి అన్నట్టు. వాంట్స్ లేదు, కోరికలకు అంతు లేదు. సో రియల్ సెక్టర్ సింపుల్ గా మీకు ఇక్కడ ఇంత చదివినా సింపుల్ గా చెప్పాలంటే ఏంటి? ఇట్ ఈస్ కన్సర్న్ విత్ యాక్చువల్ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ టు సాటిస్ఫై హ్యూమన్ నీడ్స్ అండ్ వాంట్స్. హ్యూమన్ నీడ్స్, వాంట్స్ ని సాటిస్ఫై చేయడానికి అవసరమైన గుడ్స్ ని, సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేసే యాక్చువల్ సెక్టర్ ని మనం ఏమంటాం? రియల్ సెక్టర్. దెన్ వాట్ ఈస్ ఫినాన్షియల్ సెక్టర్? ఫినాన్షియల్ సెక్టర్ చూడండి, చెప్పాను ఆల్రెడీ. ఇట్ ప్రొవైడ్స్ ఫండింగ్ టు రియల్ సెక్టర్. ఇన్వాల్వ్డ్ ఇన్ మేనేజ్మెంట్, అలొకేషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. ఫినాన్షియల్ రిసోర్సెస్ యొక్క అలొకేషన్, ట్రాన్స్ఫర్, ఫండింగ్, ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ దోస్ థింగ్స్. మరి దీంట్లో ఉండేవేంటి? బ్యాంకులు, ఫినాన్షియల్ మార్కెట్స్ లైక్ స్టాక్ మార్కెట్, బాండ్ మార్కెట్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, అదర్ కంపెనీస్. ఇవేం చేస్తాయి? ఇట్ ఫెసిలిటేట్స్ ది ఫ్లో ఆఫ్ ఫండ్స్ బిట్వీన్ సేవర్స్, అంటే డబ్బులు ఉన్నవాళ్ళు, ఎక్సెస్ క్యాష్ ఉన్నవాళ్ళు, అండ్ దెన్ బారోవర్స్, అంటే డబ్బు కావాల్సిన వాళ్ళు. సో నేను ఫినాన్షియల్ మార్కెట్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఇదే చెప్తాను. లైక్ మార్కెట్ డెఫినేషన్ ఏం చెప్తాం? మార్కెట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్, లేదా దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సంథింగ్ అండ్ దోస్ హూ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ సంథింగ్. ఫినాన్షియల్ మార్కెట్ ఈస్ ఎ ప్లేస్ దోస్ హూ హ్యావ్ ఎక్సెస్ క్యాష్ అండ్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ క్యాష్ మీట్. డబ్బులు ఎక్కువ ఉన్నాడు, డబ్బులు కావాల్సినోడు కలిసే ప్లేసే ఫినాన్షియల్ మార్కెట్. డబ్బులు ఎక్కువ ఉన్నాడు, డబ్బులు కావాల్సినోడు, దాన్ని ఫినాన్షియల్ మార్కెట్ అంటాం. సో డబ్బులు ఎక్కువ ఉన్నాడు ఏం చేస్తాడు? ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగం లేదు, అప్పు ఇస్తే వడ్డీ వస్తుంది. డబ్బులు కావాల్సినోడు ఏం చేస్తాడు? అప్పు తీసుకుంటాడు, వడ్డీ కడతాడు, ప్రాఫిట్ జనరేట్ చేసుకుందాం అనుకుంటాడు. సో వాళ్ళిద్దరిని కలిపే మార్కెట్ నే ఫైనాన్షియల్ మార్కెట్. ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ జరుగుతుంది, ఏ కంపెనీ సెల్స్ ఇట్ షేర్స్. షేర్స్ అమ్మడం వల్ల ఏమవుతుంది? ఎవరు కొంటారు? డబ్బులు ఉన్నాడు కొంటాడు. కంపెనీ షేర్స్ అమ్ముతుంటే కంపెనీ దగ్గర డబ్బులు లేవు, లేదా ఉన్నా సరిపో కావాలి. ఇట్ ఈస్ సెల్లింగ్ ఇట్ షేర్స్ టు జనరేట్ మనీ, ఎక్కువ మనీ జనరేట్ చేసి దాన్ని వాడుతుంది. విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ డీటెయిల్ ఇన్ ఫినాన్షియల్ మార్కెట్స్ చాప్టర్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ అంతా ఏంటమ్మా? ఎవ్రీథింగ్ దట్ డీల్స్ విత్ మనీ ఈస్ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టర్. ఎవ్రీథింగ్ దట్ డీల్స్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఈస్ పార్ట్ ఆఫ్ రియల్ సెక్టర్. సో ఫినాన్షియల్ సెక్టర్ లేకుండా రియల్ సెక్టర్ నడదు. ఫినాన్షియల్ సెక్టర్ లేకుండా రియల్ సెక్టర్ నడదు. నీకు ఫండ్ క్యాపిటల్ లేకుండా అది పని చేయలేవు. ఎలా మొదలెడతావు? ఏం చేయలేవు కదా. ప్రతిదానికి ఫినాన్షియల్ సెక్టర్ అనేది కావాలి. ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్, ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నువ్వు రియల్ సెక్టార్లో సంపాదించిన డబ్బులు ఉంటాయి. నువ్వు రియల్ సెక్టార్లో చాలా డబ్బులు సంపాదించావు. మన డబ్బులు ఏం చేస్తావు? యూ వుడ్ వాంట్ టు ఇన్వెస్ట్. స్టాక్స్ కొనాలనుకుంటావు, లేదా బాండ్స్ కొనాలనుకుంటావు, ఏదో ఒకటి కొనాలనుకుంటావు. మరి ఎక్కడ కొంటావు? అది ఫైనాన్షియల్ మార్కెట్లో. సో రియల్ సెక్టార్లో మనం ఎర్న్ చేసిన మనీ కూడా మనం దాన్ని ఫినాన్షియల్ మార్కెట్లోనే ఉపయోగిస్తాం. ఓకేనా? అర్థమైందా? రియల్ సెక్టర్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్. Yes, sir. ఇది చదవండి, ఒకసారి చదివేయండి ఈ పోర్షన్. While the real sector and financial sector perform distinct functions, they are interconnected and mutually dependent. The real sector relies ante depends on the financial sector for funding investment and working capital. Working capital ante రోజువారీ బిజినెస్ నడవడానికి అవసరమైన మనీని వర్కింగ్ క్యాపిటల్ అంటాం. బిజినెస్ పెట్టేటప్పుడు అవసరమైన మనీని క్యాపిటల్ అంటాం. While the financial sector depends on the performance and prospects of the real economy for its profitability and stability.
మరి రియల్ సెక్టార్ సక్సెస్ అయ్యానే కదా ఫినాన్షియల్ సెక్టార్ నిలబడుతుంది. రియల్ సెక్టార్ సక్సెస్ అయ్యి వాడికి ప్రాఫిట్లు వస్తేనే కదా వాడు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు, ఫినాన్షియల్ సెక్టర్ ఫ్లో అనేది రన్ అవుతుంది. ఎలా వాళ్ళు ఫెయిల్ అయిపోతా ఉంటే ఇది డౌన్ అయిపోతుంది. బ్యాంక్ అప్పు ఇచ్చింది వాడికి, ఆడు ఫెయిల్ అయ్యాడు, బ్యాంక్ పరిస్థితి ఏంటి? బాబా మా డబ్బులు తిరిగి బ్యాంక్ కరప్ట్ అయిపోతుంది. బ్యాంక్ పరిస్థితే అలా అయిపోతుంది. సో అందుకే ఫినాన్షియల్ సెక్టర్ ఆల్సో డిపెండ్స్ ఆన్ రియల్ సెక్టర్, లేకపోతే దీని డబ్బులు వెనక్కి రావు. సో బోత్ ఆర్ డిపెండెంట్ ఆన్ వన్ అనదర్, ఈచ్ అదర్. నెక్స్ట్ మీ ఫేవరెట్ చిన్నప్పుడు చదువుకున్నది. ఎనీ డౌట్స్ అప్ టిల్ నౌ? ఓకే, చిన్నప్పుడు చదువుకున్నవి కాన్సెప్ట్స్ ఆఫ్ డిమాండ్, సప్లై అండ్ మార్కెట్ ఈక్విలిబ్రియం. చాలా జాగ్రత్తగా చదవండి, చదివిన తర్వాత వెళ్దాం. ఫస్ట్ చదవండి అమ్మా, లా ఆఫ్ డిమాండ్ ఏంటి? ద లా ఆఫ్ డిమాండ్ స్టేట్స్ దట్ all else being equal, as the price of a good or service increases, the quantity demanded decreases. We are not thinking from the perspective of demand, we are thinking from the perspective of price. ఒక వస్తువు యొక్క ప్రైస్ పెరుగుతూ వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని కోరుకునే వాళ్ళు తగ్గిపోతారు. నేను యూపీఎస్ ఇన్ఫినిటీ 10,000కి ఇస్తానంటే ఎంతమంది వస్తారు, 1,00,000కి ఇస్తానంటే తగ్గిపోతారు. సో ప్రైస్ పెరిగే కొద్దీ క్వాంటిటీ డిమాండెడ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఇన్ అదర్ వర్డ్, దెర్ ఈస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ అండ్ ది క్వాంటిటీ డిమాండెడ్ బై కన్స్యూమర్స్. ఓకే, సో దీని బొమ్మ మనం ఒకసారి చూసేద్దాం. చూడండి, ప్రైస్ తక్కువలో ఉన్నప్పుడు డిమాండ్ చూడండి ఎంత ఉందో, డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఈ కిందది క్వాంటిటీ, కిందదేంటి? క్వాంటిటీ డిమాండెడ్. ఎక్స్ యాక్సిస్ లో క్వాంటిటీ ఉంది, వై యాక్సిస్ లో ప్రైస్ ఉంది. వెన్ ప్రైస్ ఈస్ గోయింగ్ అప్, ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి, ప్రైస్ ఏమో ఎంత ఉంది, డిమాండ్ ఏమో ఇంతే. when the price is going up, the demand is going down. Price తగ్గుతుంటే డిమాండ్ పెరుగుతుంది. This is demand curve. Then come to supply curve. ఇది సప్లై కర్వ్. సప్లై కర్వ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ప్రైస్ పెరిగే కొద్దీ సప్లైస్ పెరుగుతారు. అంటే ఒక పర్టికులర్ ప్రొడక్ట్ కి యూపీఎస్సీ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. యూపీఎస్సీ ఫీజు ఎక్కువ ఉన్నప్పుడు సో మెనీ ప్లేయర్స్ కేమ్ ఇన్. 1,50,000 2,00,000 ఫీజు ఉందనుకోండి, ఇప్పుడు యూపీఎస్సీ ఫీజు ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది అనుకోండి, మోర్ ప్లేయర్స్ విల్ కమ్ టు అవర్ సర్వీసెస్. ఎందుకు? ప్రాఫిట్లు వస్తాయి. ఈ ప్రోడక్ట్ కి ఎంత ప్రైస్, మార్కెట్ ఎంత ప్రైస్ ఉంది, మనం వద్దాం సీన్ లోకి. Don't think about demand here. We're looking at a different relationship between price and supply. Sir, voice break out. We're looking at the relationship between price and supply. Demand మర్చిపోండి, మనకి బై డిఫాల్ట్ డిమాండ్ గురించి థింక్ చేస్తాం మనం కన్స్యూమర్స్ కాబట్టి. సో కట్ ఇట్ డౌన్. థింక్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ సప్లై అండ్ ప్రైస్. ఇమాజిన్ యూ బీయింగ్ ఏ సప్లయర్. మీరు ఒక సప్లయర్ అనుకోండి, మీరు స్టీల్ సప్లయర్, లేకపోతే షామియానా సప్లయర్ పెళ్ళిళ్ళకి, దాని రేట్లు పెరుగుతున్నాయి అనుకోండి, ఇంకోటి వస్తాడు, దీంట్లో బాగా వర్కౌట్ అవుతుందిరా, మంచి ప్రైస్ ఉందిరా అని వస్తారు. దట్ ఈస్ వాట్ యు ఆర్ సీయింగ్ హియర్. యాజ్ ది ప్రైస్ గోస్ అప్, క్వాంటిటీ సప్లైడ్ ఆల్సో గోస్ అప్. క్వాంటిటీ డిమాండెడ్ కాదు, క్వాంటిటీ సప్లై. ఇప్పుడు రెండింటిని కంబైన్ చేయండి ఒకసారి. ప్రైస్ ఎలా డిటర్మైన్ అవుతుంది? ఈ రెండింటి యొక్క కాంబినేషన్. ప్రైస్ ఈస్ డిటర్మైన్డ్ బై ది కాంబినేషన్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. సో డిమాండ్ కర్వ్ ఏమో ఎలా ఉంది మనకి, సప్లై కర్వ్ ఏమో ఎలా ఉంది. ఈ రెండు కాంబినేషనే మనకి ప్రైస్. ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్ ఇన్ ద మార్కెట్ ప్రైస్ ని డిటర్మైన్ చేస్తుంది. సో ఈ ప్లేస్ లో రెండు కర్వ్స్ కలిసే ప్లేస్ లో
మనకి సప్లయర్స్ అండ్ డిమాండర్స్ మ్యాచ్ అవుతున్నారు. అంటే ఆ ప్రైస్ దగ్గర సప్లై ఈక్వల్స్ టు డిమాండ్. ఏ ప్రైస్ దగ్గర? ఈ ప్రైస్ దగ్గర. అట్ దిస్ ప్లేస్ సప్లై ఈక్వల్స్. మీరు ఒకసారి ఆలోచించండి, ఇక్కడ నుంచి ఇఫ్ సప్లై గోస్ అప్, సప్లై పెరిగింది అనుకోండి, సప్లై పెరిగింది అనుకోండి, ఈ పొజిషన్ దగ్గర డిమాండ్ ఏముంది? తగ్గుతుంది. అప్పుడు సప్లయర్ ఏమనుకుంటాడు? ఎక్కువ మంది సప్లయర్స్ వచ్చేస్తారు కానీ డిమాండ్ తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? దిల్ కమ్ బ్యాక్, దిల్ కమింగ్ బ్యాక్, వెనక్కి వచ్చేస్తారు, ఈ పొజిషన్కి సెటిల్ అయిపోతారు. సో ఈ ప్లేస్లో ఈక్విలిబ్రియం. ఎందుకంటే ఎక్కువ అయిపోతుంటే సేల్ అవ్వవు, మిగిలిపోతాయి. అందుకంటే తక్కువ ఉంటే ఇంకా కావాలి కావాలి అంటారు. సో కాబట్టి ఆ ప్రైస్కి వచ్చి ఆ ప్లేస్కి వచ్చేది బ్యాలెన్స్ అవుతుంది. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రియం పొజిషన్, మార్కెట్ ఈక్విలిబ్రియం. సో మార్కెట్ ఈక్విలిబ్రియం డిటర్మైన్స్ ప్రైస్. ఎంత క్వాంటిటీ సప్లై, ఎంత క్వాంటిటీ డిమాండ్, అండ్ వాట్ ఈస్ ద ప్రైస్ at that quantity of supply and demand. That is market equilibrium. Clear? Yes, sir. Align? Yeah. Yes, sir. Very interesting topic. Different types of goods. ఇందులో మీకు ఎన్ని తెలుసో చూడండి ఒకసారి. గుడ్స్ అంటే ఏంటి? వస్తువులు. వీటిల్లో చాలా టైప్స్ ఆఫ్ గుడ్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఎన్ని తెలుసో చూడండి ఒకసారి. గుడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ వేరియస్ క్యారెక్టరిస్టిక్స్. మొదటిది కన్స్యూమర్ గుడ్. వాట్ ఈస్ ఏ కన్స్యూమర్ గుడ్? డైరెక్ట్ కన్జంప్షన్ కోసం ఎండ్ యూజర్స్ కొనుక్కునే వాటిని కన్స్యూమర్ గుడ్స్ అంటాం. దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ ఏ కన్స్యూమర్ గుడ్. నేను పర్చేస్ చేసుకుని వాడుతున్నాను. మీ దగ్గర ఉన్న పెన్ కన్స్యూమర్ గుడ్, నోట్బుక్ కన్స్యూమర్ గుడ్. యూఆర్ పర్చేసింగ్ ఇట్ అండ్ దెన్ యూఆర్ యూజింగ్ ఇట్ డైరెక్ట్లీ, యూఆర్ కన్స్యూమింగ్ ఇట్ డైరెక్ట్లీ. ఎలాంటి వాటి ఏమంటామా? వి కాల్ దెమ్ కన్స్యూమర్ గుడ్స్. మరి కన్స్యూమర్ గుడ్స్ మనం ఎలా కేటగరైజ్ చేయొచ్చు? డ్యూరబుల్, నాన్ డ్యూరబుల్. డ్యూరబుల్ అంటే మనీకి వచ్చేవి, ఎక్కువ కాలం మన్నేవి. నాన్ డ్యూరబుల్ అంటే ఇమీడియట్ గా అయిపోయేవి. ఫుడ్ ఐటమ్స్ అన్ని నాన్ డ్యూరబుల్. టీవీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ డ్యూరబుల్. అర్థమైందా? లాంగ్ లైఫ్ స్పాన్ ఉండేవి డ్యూరబుల్. లైఫ్ స్పాన్ లేకుండా ఇమీడియట్ గా కన్స్యూమ్ అయిపోయే ఫుడ్లు, బెవరేజెస్, అమ్మాయిల చేతుల్లో ఉన్న టాయిలెటరీస్ తొందరగా కన్స్యూమ్ అయిపోతుంటాయి. పౌడర్లు, లిప్స్టిక్లు అలాంటివి. ప్రొడ్యూసర్ గుడ్స్ అంటే వాట్ ఈస్ ద ప్రొడ్యూసర్ గుడ్? ఆల్సో నోన్ యాజ్ క్యాపిటల్ గుడ్. వాట్ ఈస్ ఇట్? మెషినరీ. దీస్ ఆర్ యూజ్డ్ బై బిజినెసెస్, నాట్ కన్స్యూమర్స్. బిజినెసెస్. ఇప్పుడు జిరాక్స్ షాప్ ఉన్నాడు, హీ బైస్ ఎ జిరాక్స్ మెషిన్. దట్ జిరాక్స్ మెషిన్ ఈజ్ నాట్ ఎ కన్స్యూమర్ గుడ్, ఇట్స్ ఎ ప్రొడ్యూసర్ గుడ్. దట్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసెస్ కన్స్యూమర్ గుడ్స్. ప్రొడ్యూసర్ గుడ్ అంటే మెషినరీ ఎక్విప్మెంట్ ని యూజ్ చేసి వాడు కన్స్యూమర్ గుడ్స్ మీ జిరాక్స్ తీసిస్తాడు. మీకు ఒక అప్పడాల ఫ్యాక్టరీ, అప్పడాలు మూత పెడితే అప్పడాలు వస్తాయి. అప్పడాలు కన్స్యూమర్ గుడ్, అప్పడాల మెషిన్ ప్రొడ్యూసర్ గుడ్ లేదా క్యాపిటల్ గుడ్. క్యాపిటల్ గుడ్ లేదా ప్రొడ్యూసర్ గుడ్. వాట్ అబౌట్ పబ్లిక్ గుడ్? ఇది ఇంట్రెస్టింగ్. పబ్లిక్ గుడ్ కి ప్రైవేట్ గుడ్ కి డిఫరెన్స్ ఏంటి? ఈ రోడ్డు మీ బాబు గాడిదా అంటారు చాలా సార్లు. దాని అర్థం ఏంటి? పబ్లిక్. ఈ రోడ్డు నీది కాదు, నాది కాదు, ఇది అందరిది. సో రోడ్ ఈజ్ ఏ పబ్లిక్ గుడ్. మీ బాబు గాడిదని ఎందుకన్నారు? ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ గుడ్. మీ నాన్నకి చెందింది కాదు ఇది, ఇది నీ ఒక్కడిది కాదు, నా ఒక్కడిది కాదు. ఏ పబ్లిక్ గుడ్ ఈజ్ సంథింగ్ దట్ కెనాట్ బి ఎక్స్క్లూడెడ్. అంటే నా ఒక్కడికే అని నువ్వు దాన్ని అలొకేట్ చేయలేవు. ఇది నాది అని అనలేవు, అందరిది. చదవండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వెన్ ఎవర్ యూ థింక్ అబౌట్ పబ్లిక్ గుడ్స్ ఈజ్ దిస్ పాయింట్. దే ఆర్ నాన్ ఎక్స్క్లూడబుల్ అండ్ నాన్ రైవల్రస్. నాన్ రైవల్రస్. రైవల్రస్ అంటే అర్థం ఏంటి? అది ఏ ఒక్కరికి అని ఎక్స్క్లూడ్ చేయలేవు. అట్ ద సేమ్ టైం అది ఒకళ్ళు వాడడం వల్ల ఇంకొకరికి తరిగిపోదు. ఇప్పుడు రోడ్డు నేను వాడుతున్నాను కాబట్టి పక్కనోడికి రోడ్డు లేకుండా అయిపోతా ఉంటది. పార్క్ ఉంది, నేను వాడతాను, పక్కనోడికి కూడా వాడచ్చు. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, నేను వాడుతున్నాను కాబట్టి పక్కనోడికి వాడడం తగ్గిపోతే తగ్గదు, వాడికి అందుబాటులో ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ రైవల్రస్. ఇది అర్థమైందా లేదా? నాన్ రైవల్రస్ అంటే అర్థం ఏంటి? యూసేజ్ ఆఫ్ వన్ డస్ నాట్ డిమినిష్ ది అవైలబిలిటీ ఫర్ అదర్. ఒకడు వాడడం వల్ల పక్కవాడికి అవైలబిలిటీ తగ్గదు.
అది రైవల్రీ. నాన్ రైవల్రస్ అంటే మీనింగ్. నాన్ ఎక్స్క్లూడబుల్ అంటే యూ కాంట్ సే ఇట్ ఈస్ మైన్. ఎక్స్క్లూజివ్ గా నాది అని చెప్పలేవు. నువ్వు వాడిన ఇంకొకటికి అందుబాటులో లేకుండా పోదు. నువ్వు వాడినా పక్కనోడికి అందుబాటులో ఉంటుంది. అలాంటి వాటిని మనం ఏమంటాం? పబ్లిక్ గుడ్స్ అంటాం. మరి పబ్లిక్ గుడ్స్ కి ఫండింగ్ ఎవరు చేస్తారు? అంతేగా, అందరూ వాడిన నేను ఎందుకు పెట్టాలి? సో ఏ ఇండివిజువల్ ముందుకు రాడు. పబ్లిక్ గుడ్స్ ఆర్ ఫండెడ్ బై గవర్నమెంట్. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఇండివిజువల్ గా ముందుకు రారు కాబట్టి పబ్లిక్ గుడ్స్ కి గవర్నమెంట్సే జనరల్ గా స్పెండ్ చేస్తుంది. వాట్ అబౌట్ ప్రైవేట్ గుడ్? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. దే ఆర్ ఎక్స్క్లూడబుల్ యాజ్ వెల్ యాజ్ రైవల్రస్ in consumption. Their consumption can be restricted by paying customers. I bought a shirt, exclusively mine. కానీ కొన్నిసార్లు రూముల్లో పబ్లిక్ అయిపోతుంటాయి. రూముల్లో 5-6 ఉంటారు, పబ్లిక్ అయిపోతూ ఉంటాయి. అంటే వాడు ఫ్రెండ్ దగ్గర వాడేస్తూ ఉంటాడు, వాడు వాడి తప్ప అందరికీ వాడుతూ ఉంటాడు. సో మనం కామెడీ చేసుకుంటాం. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ ప్రైవేట్ గుడ్. ఐ హావ్ పర్చేస్డ్ ఇట్ ఫర్ ఎక్స్క్లూజివ్ కన్జంప్షన్ ఆఫ్ మీ. నా ఒక్కడి ఎక్స్క్లూజివ్ కన్జంప్షన్ కోసం నేను వాటిని పర్చేస్ చేసుకున్నాను కాబట్టి వాటిని ఏమంటాను? నేను ప్రైవేట్ గుడ్ అంటాను. వాట్ అబౌట్ రైవల్రీ? నేను ఇది వాడతాను కాబట్టి అది అరిగిపోతా ఉంటుంది, పక్కనోడికి ఉండదు. వాడేసుకునేవాడు వాడేసుకుంటాడు, అది వేరు. బట్ టెక్నికలీ స్పీకింగ్ ఉండదు. నువ్వు పౌడర్ డబ్బా కొనుక్కున్నావు, నువ్వు వాడుతున్నావు, సో దాని అవైలబిలిటీ ఫర్ అదర్ పర్సన్ రెడ్యూసెస్. అర్థమైందా? దట్ ఈస్ ప్రైవేట్ గుడ్ అండ్ పబ్లిక్ గుడ్. అర్థమైందమ్మా? ఆన్లైన్ Yes, Fine, sir. sir. Fine, sir. ఏమో సారా, అర్థమైందో తెలియట్లేదు. No, sir, no. అర్థమైంది చెప్తున్నా. వాయిస్ రావట్లేదా? ప్రైవేట్ అంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది సార్, కట్ అవుతుంది ఒక్కోసారి. అవునా? ఓకే, ఇప్పుడు కూడా అలాగే ఉందా? ఇప్పుడు ఫైన్ సార్. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ సార్. పర్లేదు, చెప్పండి. అంటే క్లియర్ గా లేదు అని చెప్పండి. డోంట్ హెసిటేట్. కొంచెం తక్కువ వాయిస్ లోగా ఉంది. బాగానే వాయిస్ లోగా వస్తుందా? ఎస్ సార్. బ్రేకింగ్ ఎక్కువ ఉంది సార్, వాయిస్ లో ఎక్కువ బ్రేక్ అవుతుందా? ఓకే, ఎస్ మేబీ ఛార్జింగ్ ఫుల్ గానే ఉంది, ఏంటో మరి రీజన్ తెలియట్లేదు. ఛార్జింగ్ ఎయిర్పోర్ట్ ఫుల్ ఇష్యూ గానే ఉంది. ఎయిర్పోర్ట్స్ ఇష్యూ ఏమో మేబీ. దాని వల్లే మనకు కొంచెం లోగా ఉంది. లేదు, ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ చేస్తాను అండి. Sure. ఓకే, డిస్కనెక్ట్ చేసి మళ్ళీ చేశాను. ఏమైనా బెటర్ గా ఉందా, అలాగే ఉందా? Better. స్లైట్లీ బెటర్, నాట్ బ్యాడ్ సార్. నాట్ బ్యాడ్. ఓకే, ఏంటో మరి ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం ఇలాగా. ఎనీవే, దగ్గరికి వచ్చాంలేండి, అయిపోతుంది, చూస్తూ ఉండండి. విల్ ఫినిష్ ఇట్. ఓకే సార్. ఫీబుల్ గానే వినిపిస్తుంది కదా, కొంచెం ఓపిక పట్టండి, లాగించేద్దాం. ప్రైవేట్ గుడ్స్ అయింది కదమ్మా. నెక్స్ట్ చూడండి, కాంప్లిమెంటరీ గుడ్స్. వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. వాట్ ఈస్ ఏ కాంప్లిమెంటరీ గుడ్? ఎగ్జాంపుల్ చూడండి, ప్రింటరు, ఇంక్, ఫోను, చార్జరు. కాంప్లిమెంటరీ గుడ్స్ అంటే ఏంటి? థింగ్స్ దట్ ఆర్ టిపికల్లీ కన్స్యూమ్డ్ టుగెదర్. ఒకటి కొంటే దాంతో పాటు ఇంకోటి కొనాల్సి వస్తుంది. యాపిల్ చక్కగా అమ్ముకుంటుంది అలాగే. ప్రింటర్ కొంటే ఇంక్ అవసరం, స్మార్ట్ ఫోన్ కొంటే యాప్లు అవసరం, చార్జర్లు అవసరం. సో చార్జర్ ఈజ్ ఏ కాంప్లిమెంటరీ గుడ్ టు స్మార్ట్ ఫోన్. Ink is a complementary good to printer. One is not enough. You need to buy the other one. Bike, petrol, elantivi complementary goods. Substitute goods చూడండి, very interesting. What is a substitute good? Goods that can be used as replacements for each other. ఒకదానికి ఒకటి రీప్లేస్మెంట్ గా ఉపయోగపడేదాన్ని ఏమంటాం? టీ, కాఫీ. టీ తాగుతావు, అందుబాటులో లేదు, సరే కాఫీ తాగుదాం. రీప్లేస్. పెన్, పెన్సిల్. పెన్ అందుబాటులో లేదు, యూ విల్ యూజ్ పెన్సిల్. అలాంటి వాటిని ఏమంటాం మనం? బటరు, మార్గరీన్. మార్గరీన్ అంటే నాకు తెలియదు. టీ అండ్ కాఫీ, ఇలాంటి వాటిని మనం
జామా, ఓకే. బ్రెడ్ తో నువ్వు బటర్ వేసుకుంటావు లేకపోతే జామ్ వేసు. సబ్స్టిట్యూట్స్. ఫ్రీ గుడ్స్, ఎయిర్, సన్లైట్ అందరికి ఫ్రీగా వచ్చేవి. వాటిని ఏమంటాము? ఫ్రీ గుడ్స్. మెరిట్ గుడ్స్. వాట్ ఈస్ ఎ మెరిట్ గుడ్? వాట్ ఈస్ ఎ మెరిట్ గుడ్? సొసైటీకి మంచిది అని గవర్నమెంట్ భావించే వాటిని మెరిట్ గుడ్స్ అంటాం. లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ లాంటివి. Those things which the society feels are good for the society, the government feels are good for the society, are called sin goods. Sin, sin. Opposite, cigarette, alcohol, they are called sin goods. Those things which the society, government thinks are bad for the society. Government point of view లో సొసైటీకి చెడు చేస్తుంది అనే వాటిని ఏమంటాం మనం? సిన్ గుడ్స్. మెరిట్ గుడ్స్ అంటే సొసైటీకి మంచి చేస్తుందని భావించేవి మెరిట్ గుడ్స్. ఇన్ఫీరియర్ గుడ్స్, those goods for which demand decreases as consumer income increases. చీప్ లెక్కర్, విస్కీ బాటిల్. డబ్బులు లేనప్పుడు చీప్ లెక్కర్ తాగుతావు. ఒక సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాక మంచి బ్రాండెడ్ విస్కీ తాగుతావు. డబ్బులు లేనప్పుడు షాంపెయిన్ తాగుతావు. ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు షాంపెయిన్. అంటే నీ ఇన్కమ్ లెవెల్ పెరిగే కొద్దీ వాటి యొక్క డిమాండ్ తగ్గిపోతూ ఉంటది. అలాంటి వాటిని ఇన్ఫీరియర్ గుడ్స్ అంటాం. ఒకప్పుడు నువ్వు వాడేవాడివే, కానీ ఇన్కమ్ లెవెల్ పెరిగే కొద్దీ నువ్వు దాన్ని వదిలేస్తూ ఉంటావు. అప్గ్రేడ్ వాటిని పక్కన పడేస్తూ ఉంటారు. అలాంటి వాటిని ఏమంటాం మనం? ఇన్ఫీరియర్ గుడ్స్. సో ఇవి సమ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుడ్స్. అయిపోయింది. లాస్ట్ పార్ట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్. డిఫరెంట్ గుడ్స్ అర్థమైందమ్మా? Yes, sir. లలిత, శ్రావణి, మంగత గారు. Yes, sir. Yes. ఓకే, ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దామా వరుసగా? Yes, sir. ఇది యూపీఎస్సి 2021 లో అడిగిన క్వశ్చన్. మీకు ఆన్సర్ కనిపిస్తున్నట్టుంది, చూస్తుంటారు ఇప్పటికి. సరే చూడండి, ట్రై చేయండి. అయ్యి అదర్ థింగ్స్ రిమైనింగ్ అన్చేంజ్డ్, మార్కెట్ డిమాండ్ ఫర్ ఎ గుడ్ మైట్ ఇంక్రీజ్. ఒక వస్తువుకి మార్కెట్ డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది? 1. ప్రైస్ ఆఫ్ ఇట్స్ సబ్స్టిట్యూట్ ఇంక్రీజెస్. 2. ప్రైస్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంట్ ఇంక్రీజెస్. 3. the good is an inferior good and the consumer's income increases. 4. its price falls. ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆన్సర్ తెలిసిపోతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకనేది. అయితే పెరుగుతుందని అన్నాడు కదా. ఎలా పెరుగుతుంది? కాఫీ ప్రైస్, ఎస్, కాఫీ ప్రైస్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు కాఫీ అంత ఎఫర్ట్ చేయలేమని చెప్పి టీ వైపు షిఫ్ట్ అవుతుంది. టీకి ప్రైస్ కూడా పెరిగిపోతుంది. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ అదే, ప్రైస్ ఆఫ్ ఇట్స్ సబ్స్టిట్యూట్ ఇంక్రీజెస్. టీకి కాఫీ సబ్స్టిట్యూట్. కాఫీ ప్రైస్ పెరిగితే పీపుల్ మైట్ షిఫ్ట్ టు టీ. సో టీకి డిమాండ్ పెరిగి టీ ప్రైస్ పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్. వాట్ అబౌట్ 4? తెలిసింది అది. ప్రైస్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. మనకు తెలిసింది, ఎక్కువ మంది కొంటారు.
ప్రైస్ తగ్గితే ఎక్కువ మంది కొంటారు. సో కాబట్టి 1 and 4. సెకండ్ చూడండి, కాంప్లిమెంట్ ఇంక్రీజ్ అయినంత మాత్రాన పెరగదు. ప్రింటర్ రేట్ పెరిగినంత మాత్రాన ఇంక్ రేట్ పెరుగుతుందా? సంబంధం లేదు. ప్రింటర్ రేట్ పెరిగితే ఇంక్ రేట్ పెరగదు, కానీ టీ రేట్ పెరిగితే కాపీ రేట్ పెరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే టీ నుంచి కాపీకి షిఫ్ట్ అవుతారు. అలాగా ఇన్ఫీరియర్ గుడ్ యొక్క ప్రైస్ పెరుగుతాయా? చూడండి, నా కన్జ్యూమర్ ఇన్కమ్ పెరిగింది అనుకోండి, ఇన్ఫీరియర్ గుడ్ వదిలేస్తాడు. Yes, sir. ఇన్ఫీరియర్ గుడ్ యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. యాజ్ మై ఇన్కమ్ గోస్ అప్, ద డిమాండ్ ఫర్ ఇన్ఫీరియర్ గుడ్ ఏమవుతుంది? గోస్ డౌన్. ఇన్ఫీరియర్ గుడ్ అంటే అర్థం ఏంటి? చీప్ గుడ్. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వు కొంటావు, డబ్బులు ఉంటే కొనవు. నీ దగ్గర ఇన్కమ్ పెరిగితే నువ్వు దాన్ని పక్కన పదేస్తావు. అలాంటి దాన్ని ఏమంటావు? ఇన్ఫీరియర్ గుడ్ అంటాం. సో ఇన్ఫీరియర్ గుడ్ యొక్క డిమాండ్ కన్స్యూమర్ యొక్క ప్రైస్ ఇన్కమ్ పెరిగితే తగ్గిపోతుంది, యాక్చువల్గా పెరగదు. సో అందుకని ఆన్సర్ ఈస్ 1 and 4. క్లియర్? ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు జాగ్రత్తగా ఆప్షన్ కనిపించకుండా పెట్టాలి. స్లోగా 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 స్లోగా. ఓకే. Which of the following activities constitute real sector in the economy? Yes, sir. 1 and 2. 1 and 2 ఈజీ క్వశ్చన్. ఇది 22 ప్రిలిమ్స్ లో అడిగారు. అడిగిన క్వశ్చన్లో ఇవి. ఫార్మర్స్ హార్వెస్టింగ్ దేర్ క్రాప్స్. టెక్స్టైల్ మిల్స్, ఇదేంటి? ఫస్ట్ది అగ్రికల్చర్ సెక్టర్, సెకండ్ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, థర్డ్ ఫోర్త్ అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ బోత్ పార్ట్ ఆఫ్ రియల్ సెక్టర్. నెక్స్ట్ రెండు కూడా ఫినాన్షియల్ సెక్టర్. ఫినాన్షియల్ కాదు, మనకి అడిగింది రియల్ సెక్టర్ అడిగాడు. సో కాబట్టి 1 and 2 ఓన్లీ. ఫస్ట్ క్వశ్చన్ చేద్దాము. దానికంటే ముందు యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఆపర్చునిటీ కాస్ట్. వాట్ ఈస్ అన్ ఆపర్చునిటీ కాస్ట్? డెఫినేషన్ చదవకండి, చెప్పండి. వాట్ ఈస్ అన్ ఆపర్చునిటీ కాస్ట్? The thing that you are going to lose by choosing an option. అంటే మన రియల్ లైఫ్ లో at different points in time we have to make different decisions. You have to choose between different alternatives. For example, మీరున్నారు, సాయంత్రం అయింది, you are in a mood to go to a movie. At the same time, next day you have to make a decision. Sir, voice break అవుతుంది sir. సాయంత్రం పూట వినిపిస్తుందమ్మా? ఈవినింగ్ పూట యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. సినిమాకి వెళ్ళాలా, చదువుకోవాలా? సినిమాకి వెళ్తే వాట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్? చదువు మిస్ అయిపోతారు. దట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్. నష్టం, ఏం కోల్పోతున్నారు? ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఏం కోల్పోతున్నారు? అర్థమైందా? ఏం కోల్పోతున్నారు అనేది. చదువుకుంటే వాట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్? ఎంటర్టైన్మెంట్. చదువుకి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నారు, ఎంటర్టైన్మెంట్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల చదువు మిస్ అవుతున్నారు. అందుకే ఒక రెండు ఆల్టర్నేటివ్స్ మధ్య మీరు సతమతమైనప్పుడు ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల ఏది కోల్పోతున్నారు అనేది ఆపర్చునిటీ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ మై కేస్, ఐ వాంటెడ్ టు క్విట్ ది జాబ్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ మై ఆపర్చునిటీ కాస్ట్? సాలరీ. నేను జాబ్ మానేశాను అనుకోండి, ఐ మైట్ పర్సూ మై డ్రీమ్. నా డ్రీమ్ నేను పర్సూ చేయొచ్చు. నేనేం కోల్పోతున్నాను? జాబ్ చేసుంటే వచ్చే ఇన్కమ్ కోల్పోయాను. జాబ్ చేసుంటే వచ్చే ఇన్కమ్ కోల్పోయాను. దట్ ఈస్ మై ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ సంథింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ బై చూసింగ్ వన్ డెసిషన్ ఓవర్ అదర్. ఒక డెసిషన్ బదులు ఇంకోటి తీసుకోవడం వల్ల నువ్వు ఏం కోల్పోతావు, ఏం కోల్పోతున్నావు అనేదే ఆపర్చునిటీ కాస్ట్. క్లియర్? అర్థమైందా? Yes, sir. అర్థమైందమ్మా మీకు ఆపర్చునిటీ కాస్ట్? Yes, sir. రైట్. ఈస్ ద వాల్యూ ఆఫ్ బెనిఫిట్స్ దట్ ఆర్ సాక్రిఫైస్డ్. డెఫినేషన్ చదివేయండి ఒకసారి. వాల్యూ ఆఫ్ ద బెనిఫిట్స్ దట్ ఆర్ సాక్రిఫైస్డ్ వెన్ వన్ ఆల్టర్నేటివ్ ఈస్ చోజన్ ఓవర్ ది అదర్. ఇట్ రిప్రజెంట్స్ ది ఫోర్గాన్ ఆపర్చునిటీ. ఫోర్గాన్ అంటే
వదిలివేయబడ్డ, విడిచిపెట్టబడ్డ, వదులుకున్న, మీరు వదులుకున్న అవకాశాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మేబీ నేను జాబ్లో కంటిన్యూ అయ్యి ఉంటే నేను ప్రమోట్ అయ్యేవాడినేమో, నా శాలరీ ₹1,00,00,000 అయ్యేది. దట్ వాజ్ మై ఫోర్గాన్ ఆపర్చునిటీ. ఓకే, సో దట్ వాజ్ మై ఫోర్గాన్ ఆపర్చునిటీ. ఇది మనకి ఆపర్చునిటీ కాస్ట్ అంటే అర్థం. సో ఇట్లాంటివి మనకి రోజు న్యూస్లో వస్తూ ఉంటాయి పదాలు, అవి మీరు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎకానమీకి ఫిక్స్డ్ సిలబస్ అంటూ డిక్లేర్ చేయలేదు. సో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. న్యూస్లో వచ్చే కొత్త టర్మ్స్ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్ అయిపోతాయి, మీరు యాడ్ చేసుకోవాలి. ఇట్స్ ఎ డైనమిక్ సబ్జెక్ట్, అన్లైక్ జాగ్రఫీ ఆర్ హిస్టరీ. ఎకానమీ ఇస్ డైనమిక్, ఏ రోజుకు ఆ రోజు కొత్త కొత్త టర్మ్స్ వస్తూ ఉంటాయి, వాటిని మీరు యాడ్ చేసుకోవాలి. అందుకే న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ అ మస్ట్. చదివేటప్పుడు ఎకానమిక్ టర్మ్స్ ఏమైనా వచ్చినా, కొత్త కొత్త వర్డ్స్ ఏమైనా వచ్చినా యాడ్ చేసుకోవాలి, చదువుకోవాలి. సో ఆపర్చునిటీ కాస్ట్ మనం దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ ది ఐడియా ఆఫ్ ట్రేడ్ ఆఫ్. ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటి? ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటి? ఏది తీసుకుంటే ఏం పోతుంది, ఏది తీసుకుంటే ఏం పోతుంది అనేది ట్రేడ్ ఆఫ్. వెన్ ఎవర్ ఏ చాయిస్ ఈజ్ మేడ్, దేర్ ఆర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ దట్ మస్ట్ బి సాక్రిఫైస్డ్. ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, అమ్మాయికి ఇద్దరు వచ్చారు పెళ్లి చూపులకి, ఒకటి ఇంజనీర్, ఒక డాక్టర్. డాక్టర్ని చేసుకుంటే ఇంజనీరింగ్ చేసుకునే అవకాశం పోయింది, ఇంజనీరింగ్ చేసుకుంటే డాక్టర్ని చేసుకునే అవకాశం పోయింది. ఇద్దరిని చేసుకోవడం అనేది ఇంకా పాలియాండ్రీయా, పాలియాండ్రీ బైగామియా, పాలియాండ్రీ కాదా? మోర్ దాన్ 2 అయితే పాలి యాండ్రీయే కదా, ఎక్కువ భర్తలు. గమి ఎందుకు అవుతుంది? గమి అంటే భార్యలు కదా. పాలియాండ్రీయే సార్. పాలియాండ్రీయే. గమి అనేది భార్యలు, ఒక భర్త ఎక్కువ భార్యలు, ఒక భార్య. ద్రౌపది పాలియాండ్రిక్ ఎగ్జామ్. ఓకే, ఇండివిజువల్స్, బిజినెసెస్, సొసైటీస్ మస్ట్ వెయ్యి అంటే ఏంటి? తుయ్యాలి. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. ఇది చేస్తే నాకేంటి, అది చేస్తే నాకేంటి, ఇది చేస్తే నేనేం కోల్పోతా, అది చేస్తే నేనేం కోల్పోతా, అలా. సో బెనిఫిట్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆప్షన్ అండ్ చూస్ ద వన్ దట్ మాక్సిమైజెస్ దేర్ ఓవరాల్ వెల్ బీయింగ్. అసలు ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఎందుకు వచ్చింది మనకి? బికాస్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్కేర్సిటీ. మనకి అన్లిమిటెడ్ టైం ఉందనుకోండి, యూ విల్ ఎంజాయ్ బోత్ మూవీ అండ్ స్టడీ, బికాస్ టైమ్ ఈజ్ స్కేర్స్ రిసోర్స్. నీకు రేపటికి వాడికి 3 గంటలే ఉంది. సో ఇదర్ నువ్వు మూవీ అన్నా చూడగలవు, లేదా చదువుకోగలవు. రెండు చేయలేవు, యూ కాంట్ డూ బోత్. రెండు చేయలేవు కాబట్టే దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ కాస్ట్. సో స్కేర్సిటీ ఉంటేనే ఆపర్చునిటీ కాస్ట్ ఉంటుంది. స్కేర్సిటీ లేదనుకోండి, దేర్ ఇస్ నో, యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. నువ్వు అన్ని ఎంజాయ్ చేస్తావు. స్కేర్సిటీ లేనప్పుడు, డబ్బులు ఉన్నాయి ఎన్నైనా కొనేయచ్చు నువ్వు. మరి ఇది కొంటే అది కొనలేను అనే బాధ ఉండదు. ఇది కొంటే అది కొనలేను, అది కొంటే ఇది కొనలేను. డబ్బులు అన్లిమిటెడ్ ఉన్నప్పుడు ఎన్నైనా కొనేస్తావు. సో దేర్ ఇస్ నో ఆపర్చునిటీ కాస్ట్ ఇన్ దట్ సినారియో. సో స్కేర్సిటీ ఈజ్ ఏ కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఆపర్చునిటీ కాస్ట్. సార్ ట్రేడ్ ఆఫ్స్ అంటే ఇంకొకసారి చెప్పండి. ట్రేడ్ ఆఫ్ అంటే అదేనమ్మా, ఇదైతే అదేంటి, అదైతే ఇదేంటి, దీనివల్ల దానికేంటి నష్టం, దానివల్ల దీనికేంటి నష్టం. మరి మీకు చెప్పిన పాయింటే చూడండి. It highlights the idea of trade-offs in decision making. అంటే whenever a choice is made, there are alternative options that must be sacrificed. That is the trade-off you are making. ఇది చేయడం వల్ల నువ్వేం కోల్పోతున్నావు. చెప్పిన పాయింటే, దానికి ఒక వర్డ్ అదంతే. నువ్వు ఇప్పుడు చూడండి, ఎల్టీఎక్స్ లో జాయిన్ అవ్వడం వల్ల మీరు ఏం కోల్పోయారు, లేదా విజన్ లో జాయిన్ అవ్వడం వల్ల మీరు ఏం కోల్పోయారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక దగ్గర జాయిన్ అయితే మేబీ నాకు ఇంకా పెద్ద బ్రాండ్, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద హడావిడి ఉండేదేమో, అదే మిస్ అవుతున్నాను. దట్ ఈస్ యువర్ ఆపర్చునిటీ కాస్ట్. ఓకే, అలా జస్ట్ అండర్స్టాండ్ చేస్తే చాలు, మీరు ఆన్సర్లు పెట్టేస్తారు. అయిపోయింది. ఇది ఒక్కటేనమ్మా, కొంచెం ఓపిక పట్టండి. ఒకటే, ఇది రోజు న్యూస్లో చూస్తారు. ఫార్మల్ ఎకానమీ, ఇన్ఫార్మల్ ఎకానమీ. వీఆర్ కవరింగ్ సో మెనీ మిస్లేనియస్ బేసిక్ పాయింట్స్ టుడే. ఫార్మల్, ఇన్ఫార్మల్. చెప్పండి, వాట్ ఈస్ ఫార్మల్, వాట్ ఈస్ ఇన్ఫార్మల్? The one which is regulated by the government, formal. The one which is not regulated by the government, informal. The one
A place where taxes are being paid, formal. A place where taxes are being evaded, informal. A place where proper labor laws are there, formal. No labor laws are there, informal. Proper social security is there. Social security అంటే PF, gratuity, ఇన్సూరెన్స్ అవన్నీ ఉంటే ఫార్మల్, ఏవి లేకపోతే ఇన్ఫార్మల్. ఓకే, ఇన్ఫార్మల్ ఎకానమీకి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఊర్లో కిరాణా షాప్ ఇన్ఫార్మల్ ఎకానమీ. పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ ఫార్మల్, ఎందుకంటే వాడు ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్కి, వాడి రికార్డ్స్ అన్ని తెలుస్తాయి గవర్నమెంట్కి. ఊర్లో కిరాణా వాడికి ఎంత వస్తుందో గవర్నమెంట్కి తెలియదు. ఎంవిపి సర్కిల్లో చేపల మార్కెట్, డిమార్ట్లో చేపల మార్కెట్ ఫార్మల్. ఓకే, అర్థమవుతుందా? కార్పొరేట్ కంపెనీలో పనిచేసేవాడు డైలీ లేబర్, ఇంతే. ఫార్మల్కి ఇన్ఫార్మల్కి డిఫరెన్స్ అదే. లార్జ్ కార్పొరేషన్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్, రిజిస్టర్డ్ కంపెనీస్, ఇప్పుడు కోచింగ్ సెంటర్స్, LTX is part of formal economy because I pay GST, I pay income tax. There are many institutes which pay neither. They are part of informal. రెండు ఇన్స్టిట్యూట్స్. I choose to be in formal economy. The other person chose to be in informal economy. ఎవడో పట్టుకున్నంత వరకు వాడికి సాగుతుంది. ఈ మధ్యనే GST వాళ్ళు వైజాగ్ అంతా రౌండ్ చేశారు. ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ట్యాక్స్లు కట్టకుండా ఎంతమంది ఎగ్గొడుతున్నారు. నాకు వచ్చింది ఫోన్, ఎవ్రీ మంత్ కడుతున్నాను అంటే వెళ్ళిపోయారు. రైట్, సో జరుగుతాయి. సో గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేస్తుంది, ఇట్ ట్రైస్ టు ఫార్మలైజ్ ది ఎకానమీ. ఫార్మలైజ్ ది ఎకానమీ అర్థం ఏంటి? ఇన్ఫార్మల్ నుంచి ఫార్మల్ మారుతుంది. ఇన్ఫార్మల్ నుంచి ఫార్మల్ మారితే గవర్నమెంట్కి ఏంటి ఉపయోగం? ట్యాక్స్ ఇన్కమ్ పెరుగుతుంది. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుకునే చాలా మంది నుంచి ఇన్కమ్ గవర్నమెంట్ జనరేట్ చేయగలుగుతుంది. సో డెవలపింగ్ కంట్రీస్ లో ఎక్కువగా ఇన్ఫార్మల్ ఎకానమీ ఉంటుంది. ఆ ఇన్ఫార్మల్ ఫార్మలైజ్ చేయడమే గవర్నమెంట్ యొక్క రోల్. అలా చేయడం ద్వారా గవర్నమెంట్ తన ట్యాక్స్ ఇన్కమ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఓకేనమ్మా? మేజర్ పాయింట్స్: లేబర్ రెగ్యులేషన్స్, ట్యాక్సెస్ కట్టకపోవడము, స్ట్రీట్ వెండర్స్, పానీపూరి ఇన్ఫార్మల్ ఎకానమీ. అలాగే అన్రిజిస్టర్డ్ స్మాల్ బిజినెసెస్, హోమ్ బేస్డ్ కంపెనీస్, పూతరేకులు అమ్ముతారు, ఇంట్లో తయారు చేసి అమ్ముతుంటారు, రిజిస్టర్ చేయరు. దే అర్న్ సో మెనీ. కుమారి ఆంటీ ఇన్ఫార్మల్ ఎకానమీ. షీ ఈజ్ అర్నింగ్ క్రోర్స్, నో taxes, no GST, no income tax. కుమారి అంటే కుమారి అంటే 2 లెవెల్ ఎక్స్ట్రా, కుమారి అంటే ఇట్లా కూడా యూజ్ చేస్తారని తెలియదు సార్. 2 లెవెల్ ఎక్స్ట్రా. సో దట్ ఈస్ క్లాసిక్ వాళ్ళు ఎగ్జాంపుల్ అక్కడ ఆఫ్ ప్లేట్స్ యూజ్ చేస్తారు కదా సార్, దానికి ఏం ఇవ్వనవసరం లేదా సార్? ఏంటమ్మా? వాళ్ళు అక్కడ ప్లేస్ యూజ్ చేస్తారు కదా, ఏం దానికి యూజ్ ఏం చేస్తారు? ఇవ్వనవసరం లేదు. అంటే వాళ్ళు అమ్మడానికి అక్కడ ప్లేస్ యూజ్ చేస్తున్నారు కదా సార్. ఏం యూజ్ రోడ్డు చేస్తారు అర్థం కాలే. ఆ అంటే రోడ్ ఆమె సైడ్ వాళ్ళు ఏమంటుందంటే సార్, అమ్మడానికి ఆ ప్లేస్ యూజ్ చేస్తారు కదా సార్, దానికి ఏం ఇవ్వనవసరం లేదా? ప్లాంట్ యూజ్ చేస్తారు కదా, దానికి లేదా ట్యాక్స్ అని అడుగుతాను. అబ్బాయి ఎవరో మాట్లాడుతున్నారు, నీ వాయిస్ వినిపిస్తుందమ్మా, నువ్వు చెప్పు. యాక్చువల్లీ తను ఏమంటుందంటే సార్, అక్కడ ల్యాండ్ ఉంటుంది కదా, ఐటీసీ కోహనూరు పక్కన ఆ, ఫుట్పాత్ ఉంటుంది కదా, అక్కడ ఆ పెట్టే ఆ. ప్లేస్కి వాళ్ళు ఏమన్నా పే చేస్తారా GHMCకి అని అడుగుతుందా అమ్మ. పే చేస్తారా అని అడుగుతున్నారా? అందులో కూడా ఎస్ కొన్ని ఎస్, రెంటెడ్ స్పాట్స్ ఉంటాయి, అక్కడ చేస్తారు. మిగిలిన వాటిలో ఎవరి ఇష్టం వాళ్ళది. అది నో GHMC రెంటెడ్ సార్. అది డెసిగ్నేట్ చేసి ఇక్కడ అమ్ముకోవాలంటే, రెంట్ పే చేయాలంటే కొంతవరకు ఫార్మల్, స్టిల్ షీ హాస్ టు పే GST, షీ హాస్ టు పే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్. అదేం జరగట్లేదుగా, ఇన్ఫార్మలే. రోడ్డు మీద చీకులు అమ్ముతారు, వైజాగ్ లో పునుగులు ఫేమస్, పునుగులు బళ్ళు, ఇవన్నీ బజ్జీలు, ఆర్కే బీచ్ లో బజ్జీలు, ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ ఎకానమీ. మన మెయిడ్ వస్తుంది, పని చేస్తుంది, వెళ్తుంది, ఇన్ఫార్మల్ ఎకానమీ. నో బడీ నోస్ హౌ మచ్ షీ ఈజ్ మేకింగ్. ఓకే, ఇన్ఫార్మల్ కి ఫార్మల్ కి. డెవలపింగ్ ఎకానమీస్ లో ఎక్కువగా ఇన్ఫార్మల్ ఉంటాయి, అవి ఫార్మల్ గా మారుతూ ఉంటే కంపెనీ డెవలప్ అవుతోంది అని అర్థం. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే GST తీసుకొచ్చినప్పుడు, వీళ్ళు డిస్కస్ ఇన్ GST తీసుకొచ్చినప్పుడు ఏం చేసిందంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక పెద్ద కంపెనీ ఉంటుంది, వాడికి అవసరమైన రా మెటీరియల్ చిన్న కంపెనీ దగ్గర కొంటాడు. చాలా సందర్భాలు ఏమవుతుంది, ఆ చిన్న కంపెనీ వాడు ట్యాక్స్లు కట్టడు, అమ్మేస్తారు, బిల్లులు ఇవ్వరు, వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర కొనేస్తారు, కానిచ్చేస్తారు. గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీరు అన్రిజిస్టర్డ్ బిజినెసెస్ దగ్గర కొనకూడదని చెప్పి రెస్ట్రిక్షన్ తీసుకొచ్చింది. whenever you have to buy something, you have to buy from a registered player and take a bill. ఆ బిల్లు తీసుకుంటేనే దాని మీద ట్యాక్స్ మీకు తిరిగి నేను
నువ్వు ఎంతైతే ట్యాక్స్ పే చేసావో ఆ ట్యాక్స్ నేను తిరిగి ఇచ్చేస్తాను. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. చెప్తాను, ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. ఐ విల్ రీపే యువర్ ట్యాక్స్, వాట్ ఎవర్ ట్యాక్స్ యూ మైట్ హావ్ పేడ్ ఐ విల్ పే. నువ్వు అక్కడ ఏమీ చూపించలేదు, బిల్లు లేదు, ఏం లేదు అనుకోండి, నేనేమి ఇవ్వను. సో దానివల్ల ఏమైంది, ఈ పెద్ద కంపెనీస్ కి సప్లై చేసే సప్లైయర్స్ అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇట్ వాజ్ వన్ స్టెప్ బై ద గవర్నమెంట్ టు మేక్ అన్ ఇన్ఫార్మల్ ఎకానమీ ఏ ఫార్మల్ ఎకానమీ. అర్థమైందా? విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇన్ జిఎస్టీ, బట్ మేజర్ గా పాయింట్ అది. ఓకే, లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్ ఆన్ ఆపర్చునిటీ కాస్ట్. It's not a straightforward question, but I want to see whether you can answer this or not. Pure conceptual question. Think చేయండి. Think of Jagananna. You'll get the answer. Sir, see, sir. వచ్చింది ఆన్సర్? జగనన్న. రాలేదా? If a commodity is provided free to the public, ఒక కమోడిటీ ప్రజలకి ఫ్రీగా ఇస్తే బై ది గవర్నమెంట్, దెన్ వాట్ హ్యాపెన్స్? అంటే డబ్బులు తీసుకోవాల్సిన చోట డబ్బులు తీసుకోకుండా ప్రభుత్వం ప్రజలకు ఒక వస్తువు ఫ్రీగా ఇచ్చింది అనుకోండి, గవర్నమెంట్ విల్ లూజ్ మనీ. అది మైండ్లో పెట్టుకోండి. అప్పుడు గవర్నమెంట్ ఆ డబ్బు రికవర్ చేయడానికి ఏం చేస్తుంది? ట్యాక్స్ పెంచుతుంది. ఆన్సర్ సి. సో ద ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? కోల్పోతున్న మనీ గవర్నమెంట్ భరించదు, ఇట్ పుషెస్ ఆన్ టు ట్యాక్స్ పేయర్. సో ఒక పేదవాడికి ప్రభుత్వం ఫ్రీగా ఒకటి ఇచ్చిందంటే అది ప్రభుత్వం ఇచ్చినట్టు కాదు, ట్యాక్స్ పేయర్ ఇచ్చినట్టు. ద ఆపర్చునిటీ కాస్ట్ ఇస్ బోర్న్ బై ద ట్యాక్స్ పేయర్. అర్థమైందా? అది లెక్క. ద ఆపర్చునిటీ కాస్ట్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది కన్స్యూమర్స్ ఆఫ్ ది ప్రొడక్ట్ టు ది ట్యాక్స్ పేయింగ్ పబ్లిక్. ఇది ఆన్సర్. క్లియర్? సార్ అడిగమ్మా. సార్ మరి ఇప్పుడు కొన్ని న్యూట్రిషన్ కాంపోనెంట్స్ మరి ఫ్రీగా గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది అంటున్నాం కదా సార్, ఇదే గవర్నమెంటే భరిస్తుంది అని మనం అంటున్నాం కదా. ఇప్పుడు అంగన్వాడీస్ లో ఎగ్స్ అవనివ్వండి, మిల్క్ అవనివ్వండి. కాదని ఎవరన్నారు? మరి అప్పుడు సార్ అప్పుడు కూడా అంతే. ఇప్పుడు అది మనకి మళ్ళీ ట్యాక్స్ పేయర్స్ మీదే అది. ఓకే, పడుతుంది. మరి నీ ట్యాక్స్ డబ్బులు మరి దేనికైతే దాచుకోవడానికి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రభుత్వం ట్యాక్సుల ద్వారా డబ్బులు కలెక్ట్ చేసేది దేనికోసం? ప్రజల కోసం ఖర్చు పెట్టడానికే కదా. అది మంచిగా చేయడానికి చూడకు. ఇక్కడ ఎకనామిక్ టర్మ్స్ లో చూడు, నువ్వు పాలిటిక్ టర్మ్స్ లో చూస్తున్నావు. ఎకనామిక్ టర్మ్స్ లో చూసినప్పుడు ఒకటికి ఒకటి ఫ్రీగా ఇస్తుందంటే దాని భారం ట్యాక్స్ పేయర్ మీద పడుతుంది అని అర్థం. అంటే బేసిక్ గా ట్యాక్స్లు కట్టడం తప్పు కాదు, ట్యాక్స్ వసూలు చేయడం కూడా కరెక్టే. కాకపోతే ఆ వస్తువు నిజంగా అవసరమైన వాళ్ళకే వెళ్ళింది అనుకోండి, ఎవరు కంప్లైంట్ చేయరు. అవసరం లేని వాడికి కూడా ఓట్ల కోసం ప్రభుత్వం పంచడం మొదలు పెట్టింది అనుకోండి, దెన్ ట్యాక్స్ పేయర్ విల్ ఫీల్ బ్యాడ్. అండ్ దేర్ ఈస్ అన్ ఆపర్చునిటీ కాస్ట్, ఎనదర్ ఆపర్చునిటీ కాస్ట్ ఆల్సో. ట్యాక్స్ పేయర్ ఏమనుకుంటాడు, నేను కట్టిన డబ్బులతో నాకు మంచి రోడ్లు ఏమని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బై ప్రొవైడింగ్ సంథింగ్ ఫర్ ఫ్రీ, ద ఆపర్చునిటీ కాస్ట్ ఈస్ బ్యాడ్ రోడ్స్. దట్ ఈస్ ఆల్సో బ్యాడ్ రోడ్. కానీ భారం వరకు పడుతుంది ఇప్పుడు ట్యాక్స్ పేయర్. మంచి చెడు గురించి నేను కామెంట్ చేయట్లేదు. వెదర్ యూ మైట్ అగ్రీ విత్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ డిఫరెంట్. సగం మంది క్యాపిటలిస్ట్ ఉంటారు, సగం మంది సోషలిస్ట్ ఉంటారు. అది మీ ఇండివిజువల్ చాయిస్. విల్ డిస్కస్ ఇట్ సెపరేట్లీ. పాలిటీ చెప్పినప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే
ఆపర్చునిటీ కాస్ట్ ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అని. ఓకే ఇంకో సార్. ఇద్దరు థింకర్స్ గురించి మాట్లాడాలి, రేపు మాట్లాడదాం. మీకు బ్రెయిన్ వాచిపోద్ది ఇప్పటికే. ఆప్షన్ డి, కన్స్యూమర్స్. ఆపర్చునిటీ కాస్ట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద కన్స్యూమర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ టు ది గవర్నమెంట్. కన్స్యూమర్స్ నుంచి గవర్నమెంట్కి వెళ్తుంది అని చెప్పి రాశాడు అక్కడ. గవర్నమెంట్ అక్కడికి ఆగదు కదా, ట్యాక్స్ పేర్కి వేసేస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్ టు ట్యాక్స్ పేర్ అని చెప్పి రాసిస్తాం. ఓకేనా? అది ఆన్సర్. ఇవమ్మా బేసిక్స్ చాప్టర్ అయిపోయింది. వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ 2 గ్రేట్ పీపుల్. ఇప్పుడు చెప్పను, కొంచెం వాళ్ళ గురించి ఎక్కువ చెప్పాలి, బ్రెయిన్ మీకు తీసుకోలేదు. ఎవరి పేర్లు చెప్పండి. ఆడమ్ స్మిత్, జేఎం కీన్స్, John Maynard Keynes and Adam Smith. We'll talk about both of them tomorrow. First 20 minutes to half an hour లో అయిపోతుంది. Then we will start second chapter, inflation. ఓకేనా? ఈజీ, ఫాస్ట్గా అయిపోద్ది ఎకానమీ. అయితే నోట్స్ ఇస్తే టైం పడుతుంది. మీకు ఇలా ఓకే అంటే ఐ విల్ కంటిన్యూ ఇన్ దిస్ మేనర్, ఐ విల్ ప్రొవైడ్ పీడిఎఫ్. సార్ ఎకానమీ మొత్తం ఏంటమ్మా? ఎకానమీ మొత్తం కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది సార్? నేను ప్రిలిమ్స్ ముందు చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను, యూపీఎస్సీ ప్రిలిమ్స్ ముందు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దట్స్ మై టార్గెట్. ఇట్ మైట్ టేక్ అరౌండ్ 100+ అవర్స్ పట్టొచ్చు. సో మనకి మార్చిలో ఒక 25 డేస్, ఏప్రిల్లో 25 డేస్, మేలో 25 డేస్, 75 డేస్ ఉన్నాయి. నేను రోజుకి 2 hours చెప్తాను, 150 hours ఉన్నాయి. ఎనఫ్ ఫర్ మీ. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎర్లీగానే అవుతుంది. ఎకానమీ సిలబస్ తక్కువ కంపారిటివ్గా. మీకు హిస్టరీ పట్టేంత లేదా జాగ్రఫీ పట్టేదంటూ సగం టైంలో అయిపోద్ది ఎకానమీ. ఒక చాప్టర్ అయిపోయింది మనకి యాక్చువల్గా. ఇన్ఫ్లేషన్ కూడా చిన్న చాప్టరే, ఒక డేలో ఎగిరిపోతుంది, 1.5 డేలో ఎగిరిపోతుంది. మనీ అండ్ బ్యాంకింగ్కి టైం పడుతుంది. మనీ అండ్ పాలిటీ కూడా బ్యాంకింగ్ మీరే చెప్తారా? నెక్స్ట్ సైకిల్లో పాలిటీ కూడా నేను చెప్తాను. ఈ పాలిటీ టైం పడుతుంది, మొన్న డిసెంబర్కి కంప్లీట్ అయింది. అన్ని సబ్జెక్టులు మీరే చెప్పండి సార్. అన్ని సబ్జెక్ట్స్ చెప్పనమ్మా, సిసాట్, ఎథిక్స్, పాలిటీ, ఎకానమీ. ఓకే టైం పడుతుంది. ఎథిక్స్ ఉంటుంది జూన్లో. ఎకానమీ కంప్లీట్ అయ్యాక ఎథిక్స్, ఎథిక్స్ అయ్యాక పాలిటీ, పాలిటీ అయ్యాక సిసాట్, సిసాట్ అయ్యాక ఎకానమీ. నా 4 సబ్జెక్టులు ఇలా రన్ అవుతుంటాయి. జనవరి టు మే మధ్యలో సిసాట్ అండ్ ఎకానమీ, జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎథిక్స్ అండ్ పాలిటీ. నా సబ్జెక్ట్స్ ఈ 4 ఇలా రన్ అవుతాయి. కార్తికేయ సార్ హిస్టరీ రన్ చేస్తారు, ప్రసాద్ సార్ జాగ్రఫీ. అయిపోయా అంతే మెయిన్ సబ్జెక్ట్స్. చిన్నవి ఇంకా డిఫరెంట్ ఫ్యాకల్టీ వస్తూ ఉంటారు అలా. అర్థమైందమ్మా? సార్ కార్తిక్ సార్ కూడా కార్తిక్ సార్ కూడా వస్తారు. కార్తిక్ సార్ కార్తిక్ సార్ కూడా చెప్తారా? ఏం చెప్తారు? ఆయన హిస్టరీ చెప్తున్నారుగా. ఓకే సార్. క్లియర్? చలో లెట్స్ మీట్ టుమారో.